వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రాలో 2019 ఎలక్షన్స్ తర్వాత సీన్ ఏంటి? ఇక దీనిపై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఇక ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, మొత్తానికైతే ఎలక్షన్స్ జరిగిపోయాయి. ఇన్నాళ్ళు అనుకుంటూ వస్తున్నాము ఎలా జరుగుతాయని. కాస్త ప్రశాంతంగా, కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో మొత్తానికైతే జరిగిపోయి ఎలక్షన్స్ జరిగిన తర్వాత రెండు పార్టీలు కూడా మేము గెలుస్తాం అని చెప్తూ వస్తున్నాయి. సో ఎవరు చెప్పిన మాటల్లో నిజం ఉందంటారు? ఎన్నికల్లో ప్రజలు విజయం సాధించారండి. ఎన్నికల కమిషన్ వైఫల్యం ఉంది. ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్న చిన్న రాష్ట్రాలకి 17-18 సీట్లు ఉన్న రాష్ట్రాలకి దాదాపు 250, 390 కంపెనీల బలగాలను కేటాయించి ఆంధ్రప్రదేశ్ 190 కంపెనీల బలగాలను కేటాయించడం దురదృష్టం. అనేక చోట్ల ఒక హోమ్ గార్డ్ కాపలా ఉన్నాయండి బూతులకి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఏదైనా ప్రజలు ఒక ప్రజాస్వామ్యం విజయం సాధించని చెప్పాలి. అందువల్ల అదృష్టం ఏంటంటే దాదాపుగా క్రితంసారి కంటే కూడా 1.5-1.6% పెరిగిందండి. ఓటర్ టర్నౌట్ పెరిగింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, అంటే రాత్రి 12, 1 గంట, 2:30 వరకు కూడా ఎన్నికల్లో వచ్చి వాళ్ళు ఓటేశారంటే కనీస సదుపాయాలు, మంచినీళ్ళు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు, కనీసం టాయిలెట్స్ లేవు, ఎండాకాలం అయితే టెంట్లు కూడా సరిగ్గా వేయలేదు. అయినా సరే ఎంత ఎండలో కూడా కసిగా కూర్చుని సాయంత్రం లేడీస్ కూడా 7-8 గంటలకు వచ్చి 9, 10, 11, 12, 1 గంట అసలు ఏమీ లేకుండా అక్కడ కూర్చొని ఓటేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. అందువల్ల ప్రజాస్వామ్యం మాత్రం ఏం సాధించి చెప్పాలి. ఎస్ సార్, ఇక చూస్తే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, ఇంకా కొన్ని చోట్ల లేట్గా పోలింగ్ జరిగింది. సో ఇది దేనికి సంకేతం అంటారు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈవీఎం నాకు దాఖలాలు కనపడలేదు, వస్తే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడలేదు. మిగతా రాష్ట్రాలు లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఈవీఎంలు ఎందుకని ఇబ్బంది పెట్టాయండి అంటే బయళ్ళాజితో 50,000 దాంట్లో 90,000 మిషన్స్ ఉంటే ఓన్లీ కొన్ని చోట్ల ఒక 4,000 జరిగింది, ఒక 400 చోట్ల పోలింగ్ ఎక్స్టెండ్ జరిగింది అవచ్చు. కానీ అసలు అలా కూడా రావాల్సిన పరిస్థితి ఏంటి? కానీ ఇందులో ఎంత కష్టపడిన ఎంప్లాయీస్ మనం మాత్రం పట్టించుకోవట్లేదు. ముందు రోజు రాత్రి వెళ్ళారు, నేను చూశాను. ముందు రోజు రాత్రి ఎక్కడెక్కడో బస్సుల్లో ఎక్కి ఆర్టీసీ బస్సులు వేస్తారు, ఆ బ్యాగులు పెట్టుకుని రక్షణ కల్పించాలి, ఏది పోయినా రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ సస్పెండ్ చేయబడతారు. అట్లాంటి చోట్లకి వెళ్ళి రాత్రి ఎక్కడ అకామిడేషన్ సరిగ్గా ఉంటుందో లేదు, పాములు వస్తాయో లేదు, కొన్ని చోట్ల భోజనం దొరుకుతుందో లేదు, పడుకుని రాత్రిపూట నిద్ర కూడా పట్టదండి. కొత్త ప్రదేశం తెల్లారి 5:30 కల్లా మాకు పోలింగ్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషనర్ స్థానిక ఆదేశించారు. అర్థం అవ్వాలి ఎవరికన్నా. కనీసం ఇతర పార్టీలందరికీ 2-3-4 రోజులు సమయం ఇవ్వాలి. 6 గంటలకు మాకు పోలింగ్ అని చెప్పి తెల్లారి 5:30 కంటే ఎలా కమ్యూనికేట్ చేస్తారండి? ఈ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న మిగతా ఎన్నికల అంటే పార్టీల యొక్క ఏజెంట్లు అందరూ ఎలా వస్తారు? 5:30 కంటే వాళ్ళు ఇళ్ళ ఊళ్ళో, కొన్ని చోట్ల వేరే ఊళ్ళో ఉంటారు. అంటే ఒకే పంచాయతీకి హ్యామ్లెట్స్ ఉంటాయి, వాళ్ళు బయలుదేరి రావాలి కదా. తెల్లారి 5:30కు వచ్చిన తర్వాత అక్కడ కైట్ లైటింగ్ అన్ని చూసుకోవాలి, అనేక ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బందులు. నిజంగా ఒక్కటి మాత్రం స్పష్టమండి, లోపభూయిష్టంగా జరిగింది. అన్ని చోట్ల యథేచ్ఛగా, కొన్ని చోట్ల అయితే డబ్బు, మద్యం అన్నీ పంపిణీ జరిగినాయి. కులం, మతం కూడా ప్రయోగించారు. పోలింగ్ బూత్లో దౌర్జన్యాలు చేశారు. నేను అనుకుంటా ఉన్నాను మిలిటరీకి అప్పచెప్పేస్తే పోతున్నాను. ఒకసారి ఎన్నికల నిర్వహణను మిలిటరీ అప్పచెప్పి తప్పు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి మిలిటరీ కోర్స్ అసలు ఏమైనా చేసేయాలి. దోపిడీ చేసేవాళ్ళని, దౌర్జన్యం చేసేవాళ్ళని, దుర్మార్గం చేసేవాళ్ళని వాళ్ళకి అప్పచెప్తే ఒకసారి రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తరహాలో పెట్టాలి, న్యాయమూర్తుల అజమాయిషిలో లేదు చేసి తప్ప యథేచ్ఛగా వీళ్ళు చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. రాజకీయ పక్షాలు, అధికార పక్షం కొంత అధికార దుర్వినియోగం, ప్రతిపక్షం కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్. ఇక కేంద్రంలో అయితే చెప్పక్కర్లేదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన ఘోరాలు, నేరాలు ఇన్నెన్ని కాదు. సో సార్, ఇప్పుడు డబ్బు, మద్యం పంపిణీ అంటున్నారు, అంటే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు కదా ఎలక్షన్స్లో? ఇవాళ ఎన్నికల సంస్కరణలో మనం కోరుకోవాలండి. డబ్బు, మద్యం ఇది ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతూ ఉంది. ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, నేను ప్రజలు కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కానీ నన్ను ఒక కాన్స్టిట్యున్సీలో 500 ఇస్తారంటే 500 ఇవ్వడానికి ఏం చేశారు మీరు? ఎందుకు ఇవ్వట్లేదు? పక్క కాన్స్టిట్యున్సీ 2,000, 3,000 ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి కొన్ని చోట్ల వచ్చిందంట. అంటే పరిస్థితి ఏమైపోయిందండి? ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది ప్రజలను అలా తయారు చేశారు.
ఇప్పుడు దాడి చేసి కొట్టిదట్టున్నారు. మా వార్డులో తక్కువ ఎందుకు ఇస్తున్నారనే పరిస్థితి వచ్చిందంటే కొన్ని చోట్ల, నేను మిగతా అందరికి అట్రిబ్యూట్ చేయను, పెరిగిపోయింది కదా. ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు కదా. దొంగతనం చేసిన వాళ్ళు రాత్రిపూట నెమ్మదిగా ఏదో నల్ల అడ్డలుంగి కట్టుకుని ఓ బెల్ట్ పెట్టుకుని పాతారం ఇలాగ బనీని వేసుకుని గీటు ఉంటుంది, మేసాలు ఉంటాయి, దొంగలు కానీ పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అంతా కోట్లు వేసుకుని కార్పొరేట్ దొంగలు బయలుదేరారు. అలాగే కూడా ఈ దొంగలందరూ కూడా బయటికి చేరారు ఎన్నికల్లో. వాళ్ళు పోటీ చేస్తున్నారు చాలామంది దొంగలు, కార్పొరేట్ దొంగలతో సహా అన్ని రకాల దొంగలు, అనేక హత్యలు చేసిన వాళ్ళు, ఆరోపణలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఎన్నికలు రెడీ అంటున్నారు. అందువలన ఇంకా సమాజం మీద బాధ్యత పెరుగుతుంది. వీళ్ళు దొంగలందరినీ దూరం పెట్టాలని ఏం చేయాలి, మద్యం అలాగే మిగతాన్ని కూడా ఆపాలంటే ఇంకా స్వచ్ఛందంగా మిగతా సంఘాలన్నీ కలిసి చేసి మా వంతు ప్రయత్నం మేము చేసాం. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు విఫలమైందంటే ఓటేయండి ఓటేయండి, ₹1 పెట్టండి. ఏంటంటే వీళ్ళు చెప్పేది ఓటేయండి అని తెలుసు, మంచి వాళ్ళకి ఓటేయండి, దుర్మార్గాలకు ఓటేయొద్దు, నేర చేతులను లిస్టు అనౌన్స్ చేయమంటే ఎంతవరకు చేయలేని దిక్కుమాలిన కమిషన్ దేనికండి? ఇలా ఉన్నారు. నిందితులందరూ నేరస్తులు కాదు, నేరస్తులు నిందితులు కాదు, వేరే ఎవరు ఉన్నాయి. సార్ మీరు ఇప్పుడు అన్నట్లుగానే నేర చరిత్ర ఉన్న వాళ్ళని లిస్ట్ ఇమ్మని చెప్పింది సుప్రీంకోర్టు అన్నారు. అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేశారా లేదా? అనేక మంది పోటీ చేశారు. ఒక్కొక్క పక్షం 97 మంది, 47 మంది, 50 మంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో అత్యధికంగా నేర చేతులు బీజేపీలో ఉన్నారు, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత బీఎస్పీ, అన్ని లెక్కలు వస్తూ ఉన్నాయి. జాతీయ పక్షాల్లో పోటీ చేస్తున్నా అది మనం బయట ప్రచారం చేయాలి. అందువలన మేము నేర చేతుల లిస్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పాం. అంతలో పార్టీలో పోటీ పడి అవతల వాళ్ళు నేర చేతులు వాళ్ళే పట్టి రిలీజ్ చేసి మా కొంత బాధ్యత తగ్గించారు. ప్రజలు పట్టించుకోవాలండి దీన్ని. నేర చేతుల్లో కూడా 4 రకాల నేర చేతులు ఉన్నారు. ఒకటి హయ్యెస్ట్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, మిగతాని చేసిన వాళ్ళు, మర్డర్స్ ఆరోపణలు ఉన్న వాళ్ళు అన్నీ అందరూ ఒకరు. రెండోది ఆర్థిక నేరాలు ఒకళ్ళు. మూడోది నేరం చేసి పై అప్పీల్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు. 4 వాళ్ళు ఎవరంటే మిగతా నేరాలు, అంటే మాలాంటి నేరాలు చేసిన వాళ్ళు. ఎలాంటి నేరాలు? ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు పోలీసు కేసులు పెడతారు, ఇలాంటి నేరాలు. అందువల్ల 4 నేరాలను సెపరేట్గా చూడాలి, అన్నింటిని ఒక కాటన్ కట్టకూడదండి. అందువలన అంటే ఇప్పుడు ఈ నేర చరిత్ర ఉన్నారంటే ఇది నిందితుల చరిత్ర ఉన్నవాళ్ళు, నేరస్తులు కాదు. ఎనివే ప్రజలు తెలుసుకోవాలి ఎవరంటే ఏంటి. ఎందుకంటే మన మీద ఇంకోటి కోపం పెట్టి ఇంకో ఆరోపణ చేయించవచ్చు. కానీ ఏదేమైనా సరే ప్రజలు మాత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకని నానాటికి నేర చేతులు పెరిగిపోతున్నారు. వైట్ కాలర్ అఫెన్స్ చేసేవాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. ఇప్పుడు మా ఒక మర్డర్ చేయడం కాదండి, ఒక అగ్రిగోల్డ్ కానీ కొన్ని చోట్ల 100 మంది మరణాలకు కారణమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళే ఎన్నికలకు వచ్చి పోటీ చేశారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన 100 మంది చంపేసింది అది ఇండైరెక్ట్గా వాళ్ళది కదా, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే. అందువలన ప్రజలలో ఇంకా అవేర్నెస్ పెరగాలి. మాలాంటి వాళ్ళు కానీ మిగతా ప్రజా సంఘాలు సాధ్యమంతా ప్రయత్నించాం, రాష్ట్రమంతా తిరిగాం. ఆఖరికి ఇదిగోండి ప్యాంప్లెట్స్ వేసాం, పుస్తకాలు వేసాం, వాళ్ళకి భయంకరంగా పంచాం, హోర్డింగ్స్ పెట్టాం. మంచి వాళ్ళని ఎన్నుకోండి, నీతి నిజాయితీ పనులు ఎన్నుకోండి, ఎక్కడన్నా ఎన్నుకోండి, ఆ పార్టీ అని ఎన్నుకోండి, ఇండిపెండెంట్ ఎన్నుకోండి అని రాష్ట్రం తిరిగాం. దురదృష్టం అది, ఏం చేయగలుగుతాం? ఎస్ సార్. ఇక చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే 2014 ఎలక్షన్స్ కన్నా 19 ఎలక్షన్స్లో చాలా రిగ్గింగ్లు, గొడవలు జరిగాయి. అంటే ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఈ గొడవలు జరిపించారని అనుకుంటున్నారా? ఆధిపత్యం అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదవుతుందో తన అధికార దర్పాన్ని ప్రయోగిస్తాను చూస్తుంది, అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి చూస్తుంది. కొన్ని చోట్ల, అందరూ అని కాదు, ఒక్కో చోట ప్రతిపక్షం కూడా దాన్ని ఏంటంటే లొసుగులను వాడకుండా చూస్తూ ఉంటుంది. ప్రతిపక్షం అంటే అన్ని ప్రతిపక్షాలు ఎక్సెప్ట్ బారింగ్ 1 or 2. అందువల్ల ఏముందంటే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడతాం, మతం మీద, కులం మీద, ఇంకోటి మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు. అందువల్ల నన్ను అడిగితే నేను ఇవన్నీ రుగ్మతలు పోవాలంటే ఆధార్తో లింక్ చేయాలి. ప్రతి మీ సేవ సెంటర్ కానీ ఎక్కడన్నా సరే ఐరిస్తో కన్ఫర్మ్ చేయాలంటే వాటరింగ్ కదా 100% పర్ఫెక్ట్. అతను ఫ్రీగా ఉన్నాడు, కెమెరాలు పెట్టి అతను ఓటేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే గొడవలు అది చేస్తే సుఖంగా ఉంటుంది. అన్లెస్ వితౌట్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్. ఈ సిస్టమ్ సస్టైన్ అవ్వదండి. అందువల్ల ఎలక్ట్రల్ రిఫార్మ్ చేయాల్సిందే. ఎందుకంటే 1951 ప్రాతినిధ్య చట్టం ప్రకారం మనం వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి 1985లో డిఫెక్షన్ లా తీసుకొచ్చి 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీసుకొచ్చి 1/3 కనుక వెళ్ళిపోతే అది కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నెగ్గినవాడు స్థిరంగా ఉంటాడు, అది కూడా లేదు. జంపింగ్ జిలాని ఇవన్నీ నేను ఎందుకంటే చాలా ఇప్పుడు అధికార పక్షం వెళ్ళినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని బ్లేమ్ చేస్తారు. వీళ్ళు దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్లేమ్ చేస్తుంటారు. ప్రజలు మాత్రం పావులాగా వీళ్ళని కాకపోతే వీళ్ళని అసలు స్వచ్ఛంగా ఒక కొత్త తరాన్ని తీసుకొద్దాం. 30 సంవత్సరాలు మకిలి అంటే మొత్తం కొత్త తరాన్ని తీసుకొచ్చి వైట్ వాష్ చేసేద్దాం అని అనుకునే పరిస్థితి కసి రావాలి ఎప్పుడైనా సరే. తాతగారు ఈ లెక్కలు కాదని ఇష్యూస్ మారాలని కసితో ఆలోచించుకోకపోతే ఇంకా పరిస్థితి దిగసారిపోతుంది. చాలామంది యూత్ ఉన్నారు కదా, మనకేం పోయింది పాలకులు, రాజకీయం వీళ్ళ బతుకులను శాసించబోతుంది.
ఆ పాలన నీళ్ళ బతుకులను శాసించబోతుంది. ప్రజలు తెలుసుకోవాలి. యూత్ మస్ట్ కమ్ ఫార్వర్డ్ అండి. వాళ్ళ భవిష్యత్తు ఆటలాడుకుంటున్నారు వీళ్ళు. ఎందుకని మన సంబంధం లేదు వాళ్ళు ఇది చూస్తారు. ఇది చాలామంది ఇది సోషల్ మీడియాలో చూస్తారు. మనకు సంబంధం లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెలియజేయండి. మీ భవిష్యత్తు మీద ఇప్పుడు 18-20 రోజులకు మనం రాసిచ్చాం. వాళ్ళ భవిష్యత్తు మీద ఏకఛత్రాధిపత్యంగా ఒక పార్టీకో మిగతా వాళ్ళకు రాసిస్తున్నాం. మన భవిష్యత్తు మీద పిల్లల మీద వాళ్ళు నిర్ణయం యథేచ్ఛగా తీసుకుంటారు. ఎందుకని మంచి వాళ్ళని మనం ఎన్నుకోలేకపోతున్నాం. బయటికి రావాలి. ఒక కులం మీదో మతం మీదో లేదా హెరిటేజ్ బాండ్ మీదో లేదా ధనంకో మద్యంకో ఇది కాదు, కసితో కొత్త తరం రావాలని నినదీస్తే తప్ప ఈ రుగ్మతల్ని పోవాలి. ఇప్పుడు ఎక్కువగా చూస్తే యువత ఓట్లు ఎక్కువగా పడ్డాయి. 2014 కన్నా 2019 ఎలక్షన్స్లోనే ఓటింగ్ శాతం పెరిగింది. అదేవిధంగా వచ్చిన ఓటర్స్లో యూత్ ఎక్కువగా ఉన్నారు. సో దీనికి కారణం అంటే వాళ్ళు ఆలోచన విధానం మారబట్టే కదా సార్. యువత పార్టిసిపేట్ చేశారు, కానీ అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారని నేను అనుకుంటలేదండి. ఇవాళ అనేక కారణాలు ఉన్నాయి. రెండోది దొంగ ఓట్లు ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 3,92,93,00,000 ఓట్లు ఉన్నాయి. పాపులేషన్ 5,20,00,000 అంటున్నారు. 18 ఏళ్ల లోపు పాపులేషన్ అన్బిలీవబుల్. మీకు తెలిసి 40% ఉన్నది దేశంలో. మోర్ దెన్ 50% పాపులేషన్ 24 మీన్ యావరేజ్ 24 సంవత్సరాల కంటే తక్కువ. 18 సంవత్సరాల లోపు పాపులేషన్ 40% ఉంటే 5 కోట్ల మంది 40% అంటే తీసేస్తే కనీసం 2 కోట్లు 3 కోట్ల చిల్లర 20 లక్షలు ఉండాలి. 3,50,40 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు డబుల్ ఓటింగ్ అని. కానీ అందువలన డెఫినెట్గా నేను అన్నా కదా, ఆధార్ కార్డు చేయాలి. ఈ కొత్త యువత ఏదైతే వచ్చారో కొత్త తరం ఆశలతోనే రావాలి తప్పితే వాళ్ళలో కూడా ఈ కుల భావంలో మత భావంలో అఫ్కోర్స్ మద్యం భావన వాళ్ళు లేదండి. పెంచేస్తున్నారు. మన మతం వాడు రాకపోతే మన చైనా వాడు మన కబ్జా చేస్తాడు, క్రిస్టియన్లు వచ్చి వేసేస్తారు. ఏంటండి ఇదంతా? ఈ మతభావం, ఈ ఇంజెక్షన్స్ భయంకరంగా వాళ్ళ మీద ఇంకా రేపెడతా ఉన్నారు. ఈ కొత్త తరం మీద ఉన్నదానికంటే ఇప్పుడు అభిమానం తన మతం మీద, తన కులం మీద, తన ప్రాంతం మీద, తన భాష మీద అభిమానం తప్పు కాదు. దురభిమానం రెచ్చగొట్టేటట్టు చేస్తున్నారు వీళ్ళు. దుర్మార్గం చేస్తున్నారు. అది మారాలండి. సార్, జనసేన ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో డబ్బులు పంచకుండా పోటీ చేసిందంటారా? వారి పార్టీ ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా అయి ఉంటుంది. కానీ నేను భీమవరం పాలకొల నరసాపురం, భీమవరం మా ఏరియా అండి. నేను ఎన్నికల సమయంలో భీమవరం వెళ్ళాను, పాలకొలు చూశాను. నరసాపురం మాత్రం కనపడలేదు. కానీ భీమవరంలో పాలకొలు డబ్బులు పంచారని నాకు ఎక్కడికి కనపడినా వాళ్ళు చెప్పారండి. అన్ని పార్టీలు తక్కువని కాదు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కూడా డబ్బులు పంచారని జనం రోడ్ సైడ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నేను అక్కర్లేదు, చిన్నపిల్లండి చెప్పేస్తారు. అక్కడ ఎక్కువ పంచలేదు, కొన్నింటికి పంచారు, కొంతమంది ఎక్కువ పంచారు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, కానీ అందరూ పంచారు. సో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, గాజువాక ఒకటి, భీమవరం ఒకటి. సో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? నేను అది చెప్పలేనండి దాని మీద. బట్ అంటే ఒక నాయకుడు కాబట్టి డెఫినెట్గా ఆయన పాజిటివ్గా ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కనుకైతే డెఫినెట్గా కాన్స్టిట్యున్సీకి ప్రాధాన్యత దక్కుతుందని అనుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారా కాదా అనేది ప్రజల్లో ఉన్న ఒక గొప్ప నాయకుడు. ఇది రాష్ట్రంలో 3వ పెద్ద ఫోర్స్. అందుకని డెఫినెట్గా ప్రజలు కొంతవరకు ఆయన పాజిటివ్గానే ఉంటారు. మిగతా వాళ్ళ మీద లేని, మిగతా వాళ్ళ అభ్యర్థులు లేని అనేక అనుకూలతలు ఆయనకు ఉంటాయి. ఒక సినిమా స్టారు, పెద్ద మెగా కుటుంబానికి, మెగా ఫ్యామిలీ సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఒక గట్టిగా ఆవేశం ఉన్న ఆయన, ఒక పార్టీ పెట్టిన ఆయన, అవకాశం వస్తే ఇవాళ కాకపోయినా ఫ్యూచర్లో ఒక గొప్ప లీడర్గా, అంటే ఒక పదవిని అధిష్ఠించే లీడర్గా రూపాంతరం చెందే సందర్భంలో ఆయనకున్న అడ్వాంటేజ్ అనుకుంటుంది. కాబట్టి చూడాలి, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. సార్, మొత్తానికి మీరు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కదా, సో మీ దగ్గర నుంచి అంటే అందరూ మీకు ఫేవర్ వాళ్ళే. జనసేనకి మీరు ఫేవర్గా ఉంటారు, వైకాపాకి ఫేవర్గా ఉంటారు, సో టీడీపీకి కూడా ఫేవర్గా ఉంటారు మీరు. సో మీరు ఎవరికి ఓటేశారు? ఒకటండి, అక్కడ నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మాకు అభ్యర్థులు నాగబాబు గారు, రఘురామకృష్ణరాజు గారు. నాగబాబు గారు మామూలు పరిచయం, పెద్ద పరిచయం. రఘురామకృష్ణ గారు బాగా తెలిసిన, శివరామరాజు గారు కూడా మిత్రులే. సరే, కేఏ పాల్ గారు అక్కడ చూసాం, కానీ అందరూ చేశారు. సరే, ఓటు వేసింది చెప్పడం కూడా నేరం కింద వస్తుందన్నారు. అందువల్ల నేను చెప్పలేను. కానీ ఒక ప్రోగ్రెసివ్ ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్గా ఆలోచించగలిగే పక్షాలకే ఓటేద్దామని మేము అనుకుంటాం, రేషనల్ భావన చేద్దాం. అందుకని ఆ విధంగా అందరూ ఓటేయాలని కూడా కోరాను. అంటే వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉండింది సార్ అక్కడ? నాగబాబు గారికి కొన్ని వర్గాలకు అతీతంగా పడినా ఒక వర్గపరంగా కూడా చాలా గట్టిగా ఆయనకి ఏమొస్తాయి 50,000 లక్ష డిపాజిట్లు రావని కూడా చెప్పారండి కొంతమంది, బొత్స రఘురామకృష్ణ గారు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఆయనకి బలీంగా 2 లక్షలు 3 లక్షలు దాకానే ఓట్లు వస్తాయని భావిస్తున్నాను.
అందువల్ల ఎవరు గెలుస్తారని చెప్పలేదు. అక్కడ పోటీ గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం నాగబాబు గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. సార్ యాక్చువల్గా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే సిఎస్ బదిలీ జరిగింది ఏపీలో. సో దీని వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగింది? కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థను తన అధీనంలో తీసుకుంటుంది. ఇవాళ పునేత గారి మీద సీరియస్ ఆరోపణ లేదు ఆ రోజు, ఎందుకంటే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ని బదిలీ చేసిన దాని మీద ఇంకో జీవో ఇష్యూ చేశారు. లెక్క ప్రకారం అది వ్యతిరేకం కాబట్టి ట్రాన్స్ఫర్ చేశాను. ఆయన ఈసీఐ అధికారాన్ని మేము ప్రశ్నించట్లేదు, కానీ ఆ టైమింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. పైగా ఈయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సరే ఏటనగా అది ఉన్న కోర్టు ఎక్కువ బయటికి దోషిగా చెప్పింది. వ్యక్తిగతంగా చాలా మంచివారనే అభిప్రాయం ఉంది. అందువల్ల నా వ్యక్తిగతంగా నేను కామెంట్ చేయను. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది ఘోరం ఎలా ఉంటుందంటే, అధికారిని 3 ఎస్పీలను మార్చారు, ఒక ఉన్నతాధికారిని మార్చారు. నేను అడుగుతా ఉన్నాను, 3 ఎస్పీలను అందులో ప్రాబబుల్స్ లిస్ట్ లేకపోయినా అందరూ ఉత్తర భారతీయులు వేసి ఇంకోళ్ళు కూడా ఉత్తర భారతీయులు ఎత్తుకొచ్చారేంటండి? ఈ దక్షిణ భారతదేశాలు ఎవరు లేరా? ఏమిటి అన్యాయం? అందులో ఒక వెంకటరత్న గారిని అధికారి అత్యంత నిజాయితీపరుడుగా పేరు పొందారు. నేను ఆ జీవితం అంతా క్యారెక్టర్ బేస్ చేసి బతికారు నేను. అలాంటి ఆయన్ని అవాంఛితం ఇప్పుడు ఏదన్నా ఉన్న ఆరోపణలు తీసుకుని ఎంక్వైరీ లేకుండా ఆ జీవితం పాడైపోదు. ఆయన కేసు కూడా పెట్టారు. నేను ఛాలెంజ్ చేస్తాను, కమాన్ నన్ను తప్పుంటే శిక్షించండి, లేదంటే కేసు పెట్టండి. అలాంటి వాళ్ళు ఏకపక్షంగా మాత్రం వ్యవహరించింది. అయితే ప్రతిపక్ష పార్టీ చేసిన అన్ని ఆరోపణలు అవాస్తవం నేను చెప్పడానికి వీల్లేదండి. యూ కెనాట్ బ్రాండ్ అపోజిషన్ పార్టీ అది లైక్ దట్ అండి. బట్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళలో ఉన్నది సస్టైన్ ఏమి చేసుకోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? రావాలి ఢిల్లీ అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పెడుతున్నాను కాదు. నేను అడుగుతున్న 3 ఎస్పీలు కానీ ఒక ఉన్నతాధికారిని ఏంటి కనపడింది వాళ్ళకి? అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. వాళ్ళు కొన్ని వ్యవహారాలు మాత్రం అస్సలు బాగలేదు. ఇది ఇప్పుడు రాష్ట్రం అధికారులకు ఇబ్బంది లేదు, మార్చారు. మరి మోడీ గారు వాడుకుంటున్నారు ఈడీ, ఐటీ, సిబిఐ అందరూ వాళ్ళని మార్చేది ఎవరు? వాళ్ళు జాగిరా, మోడీ గారు జాగిరే అది. మరి పైన ఇంకో సుప్రీంకోర్టుతో నిర్వహణ పెట్టాలి కదా. రాష్ట్రంలో అవసరమైతే ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను తీసేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరగాలి. 1-2 సార్లు బంగ్లాదేశ్లో జరిగింది. ఇంత గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా తప్పేం లేదు. గట్టిగడితే నేను చెప్పాను, మిలిటరీ పెట్టాలి. వీళ్ళందరినీ తేడా చేసే వాళ్ళందరినీ అండమానం పంపించాలి ఫస్ట్. లేకపోతే ప్రజాస్వామ్యం ఇష్టంగా ఇలా రాజ్యంగా యథేచ్ఛగా సామంతరాజుల కింద మారి ఎంతమంది దోసుకు తింటున్నారండి ఇక్కడ. వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఎమ్మెల్యే అండి? తెలుసా? ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కుతున్నారు కదా, ఓటేసేవాళ్ళు తెలుసా? ఎమ్మెల్యేలకు భారత రాజ్యాంగం ఇచ్చింది హక్కు ఏంటంటే, ఆ యొక్క ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం కూడా తీసుకెళ్ళటం, చట్టసభల్లో పాల్గొనటం, చర్చల్లో పాల్గొనటం, చట్టాలు చేయటం, చట్టాలు సవరణ చేయటం ఇలా బాధ్యత. ఒక్కొక్కరు సామంతరాజుగా తయారయ్యారు దాదాపు చాలామంది. ఒక్కొక్కడు ఎస్పీ ఎవరు ఉండాలి, డిఎస్పీ ఎవరు ఉండాలి, మా దాంట్లో సీఏ ఉండాలి, ఎంపీడీ ఎవరు ఉండాలి, లేదా మార్చేయి మా ఇసుక దగ్గర ప్రతిదీ అధికారం ప్రతిపక్షం ఎవడన్నా సరే. కొంతమంది, నేను అందరూ అంటలేదు, కొంతమంది పక్కన పడదు, యథేచ్ఛగా దోచుకు తింటున్నారనే అభిప్రాయం పబ్లిక్లో రాలేదా? ఇది నిజం కాదా? ఇది ఏంటండి వీళ్ళకి? ఏంటి ఎమ్మెల్యేలు అంటే కొమ్ములు వచ్చి 2-3 కొమ్ములు ఎక్స్ట్రా ఉండి వీళ్ళు ఏమన్నా సామంతరాజులు, పైన రాజుగారు, అక్కడ పైన చక్రవర్తి, ప్రధానమంత్రి చక్రవర్తి, పైన రాజుగారు, కింద సామంతరాజులు. ఏంటండి ఇది? సిచ్యుయేషన్ మారాలి. బాధ్యత జవాబుదారీ ఉండే ఖచ్చితమైన కొత్త తరం రావాలి. అంతే తప్ప ఏళ్ళనే ఎన్నుకుని ఈ పార్టీలో ఆ పార్టీకి పోతారు, ఆ పార్టీలో ఈ పార్టీ వస్తాడు. ఏళ్ళని ఎన్నుకుని ఏం చేస్తాం? అబ్బో మన నాయకుడు వచ్చాడు, నాయకుడు వస్తే అన్నా హజారే గారు పార్టీ పెట్టారు, కింద ఏమో డాకు మంగళ సింగ్ని అభ్యర్థిగా పెట్టారు. డాకు మంగళ సింగ్ని ఎందుకుంటామని మనం? అన్నా హజారే గారిని చూసి డాకు మంగళ సింగ్ని ఎందుకున్నాం. అందుకనే మేము రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసాం. మంచి వాళ్ళకి, ఇదిగోండి మంచి వాళ్ళకి, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ప్రమాదం ముంచుకు రాకముందే ఆలోచించండి అని చెప్పి, ఓటు పవిత్రమైంది, దాన్ని నమ్ముకుని సద్వినియోగపరచుకుని, అంతేగా నమ్ముకోవద్దని. ఏ అభ్యర్థులు, ఏ పార్టీ అయినా స్వతంత్రులైన నీతి నిజాయితీ ఉన్నవారికే ఓట్లేయండి. మీ నియోజకవర్గాల అవినీతి పనులు నేర్చేతను దూరం పెట్టండి. ఏం చేయండి? నెత్తి నోరు కొట్టుకుని రాష్ట్రం అంతా చెప్పాం. కానీ రాష్ట్రంలో కొంతమంది పాపం వీళ్ళు కూడా ఇంకో సమాజంలో ఇంకో వీరాభిమానులు కాకుండా కొన్ని పార్టీ సైకో ఫ్యాన్స్ కాబట్టి మిగతా కూడా బతుకున్నారు. ఇళ్ళ మాట కూడా ఎందామని కనీసం 5-10% ఉన్న చాలు కదా అని తిరిగాం. అనేక మంది ప్రొఫెసర్లు, వీళ్ళు సోషల్ వర్కర్స్ అందరూ కలిసి తిరిగాం. అందువల్ల సమాజంలో మార్పు రావాలంటే ఒక దుర్మార్గంగా ఉన్న వీళ్ళందరినీ ఇర్రెస్పెక్టివ్ పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ, డబ్బు కానీ పక్కన పెట్టి, వీళ్ళెవరు నచ్చలేదనుకోండి, మీకు రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడు, ఒక యువకు ఉంటాడు, ఒక యువత ఉంటుంది, నేను ఖచ్చితంగా పని చేయాలని బయటకు వస్తారు. డబ్బులు ఉండవు, కులం ఉండదు, వాళ్ళకి అభ్యాయం ఆ లిస్టులో ఎక్కడ మూల ఉంటాడు కదా, మనం ఎత్తుకునే మన కులం అంటే ఎక్కడ పార్టీ ఉందా, మనకు అది గుర్తుందా, వేసేద్దాంరా, డబ్బులు ఇచ్చాడు మన వాళ్ళకి వేసేద్దాంరా. కాదండి,
యువత మారాలి కదా. ఎందుకని ఎదుక్కుని మేము సరే ఆయన నెగ్గలేడు, మీరు వేయండి, ఒక 20,000 ఓట్లు వస్తే అప్పుడు ఆలోచిస్తారు నెక్స్ట్ టైం పార్టీ. అమ్మో నిజాయితీ పరులకి జనం ఓటేస్తున్నారు, ఈయన్ని మనం తీసుకుంటే రేపొద్దున మనకు లాభం. వీడు గుండాగిరి చేస్తాడు, ఈయన తీసుకుంటే 5,000 ఓట్లు వస్తాయనుకుంటారు. నిజాయితీ పరులు తీసుకుంటే 20,000 ఓట్లు వస్తాయని మారాలి కదా. అందుకే మనం మారాలి కదా, ఖచ్చితంగా నిజాయితీ పరులు ఓటేయాలి కదా. పబ్లిక్ యూత్ మారాలి కదా, యూత్కి సందేశం ఇవ్వాలి కదా. ఒరే మన కులం వచ్చాడు వేసేయండి, ఇదే సందేశం. ఒరే మన పార్టీరా, మా తాతగారు బ్రహ్మాండంగా మనకు ఉపయోగం చేశాడు రా, మన వాళ్ళ వారసులు మునిమానవులు 6 తరాల నుంచి పాపం మన కోసం 6 తరాల నుంచి పదవులు అనిపిస్తున్నారు అంటలా. 6 తరాల గురించి మన కోసం త్యాగం చేసేసి ఈరోజు ఇంత సంపాదించి మనం త్యాగం చేశారా. ఏంటండి ఎవరు త్యాగం? పుచ్చిరపల్లి సుందరయ్య గారు కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఇక్కడ? వావిలాల గోపాలకృష్ణ గారు కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఇక్కడ? నరసింహారెడ్డి గారిని 3 ఎకరాల కుటుంబ సభ్యులు ఎవరున్నారు? ఎర్రన నారాయణస్వామి గారు కుటుంబ సభ్యులు వచ్చిన ఎవరు సీట్ ఇచ్చారు? డబ్బులు సరిపోలేదని సీట్లు ఇవ్వలేదు. ఉన్నా సరే వాళ్ళు రాదు. ఏంటి సమాజం మారాలండి. ఇంత ఫైర్ ఉన్న మీరు, ఇంతగా ప్రశ్నిస్తున్న మీరు ఎందుకు ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? నాకు పోటీ చేద్దామని ఆలోచన మొదటి నుంచి లేదండి. మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఒక వామపక్ష నేత, రాష్ట్ర నేత నన్ను పోటీ చేయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచారు కదా? పిలిచారండి, మాట్లాడాను. ఎన్నికలకు కాదు, కలిసి పని చేయాలనే ఉద్దేశంతో అనుకుంటా జేఎఫ్ఎఫ్సీలు కూడా మెంబర్ కింద కూడా వేశారు ఆ రోజు. కాకపోతే నేను ఉద్యమంలో ఉండటం వల్ల మా సాధన సమితి తరఫున ఒక ప్రొఫెసర్ గారిని దాంట్లో పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని అడిగారు కదా? పిలిచారండి. పోటీ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేదాకా పరిస్థితి రాలేదు. కానీ బట్ వామపక్ష నాయకులందరూ కూడా నన్ను ఒక పార్లమెంట్ స్థానానికి, ఒక కాస్మోపాలిటన్ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుంది శ్రీనివాస్ గారు మీరు అంటే. నాకు ఎన్నికల ఆలోచన లేదండి, 20-30 సంవత్సరానికి చేస్తాను కదంటే. కాదండి, పార్లమెంట్ ఎంత భయంకరంగా ఉన్నప్పుడు కనీసం ఒక దమ్ము ఉన్నాడు, పోరాటం చేసేవాడు, నిజాయితీ ఉన్నాడు ఉంటే కనుక ఆంధ్ర ప్రజల తరఫున బాగుంటుందని చెప్పి కోరినప్పుడు సరే అని ఆలోచించి మిగతా పార్టీలు కూడా మద్దతిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఒక పార్టీ ఏమో ఏదో 50 కోట్లు 80 కోట్లు పెట్టుకుంటున్నాయంట క్యాండిడేట్ అన్నారు దగ్గర. ఇంకొక పార్టీ ఏమో మీకెందుకు మా పార్టీ కింద అభ్యర్థి కింద పోటీ చేస్తారని. ఒక ఇండిపెండెంట్ కింద వెళ్ళే అవకాశం ఇస్తే బాగుంటుందేమోనండి అని నేను నిజంగా పదవిని కాదండి, ఒక పోరాటం. నేను మళ్ళీ దానికి అక్కడికి వెళ్ళటం వల్ల మళ్ళీ నిలబడి పోరాడాల్సిందే. కానీ ఏంటంటే ఆ పార్టీలు, సింబల్స్ ఈ చట్టంలో ఉండిపోయాం. అందువలన దాని గురించి నేను మళ్ళీ ఎంపర్లాడి సరే మీ దాంట్లో ఉండి మీ గుర్తులో నేను పోటీ చేస్తాను అనడానికి ఇష్టపడలేదు. అలాగే అది కాకుండా కూడా చట్టసభలో కూడా స్థానం ఇస్తున్నారు ఎవరైనా కాదు. బట్ విజ్డమ్ షుడ్ ప్రివేల్ ఓవర్ అనుకున్నాను. అది సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసారు కదా సార్, ఎందుకు అసలు మీరు ఏ పార్టీలో కూడా నేను జాయిన్ కాను అని కంకణం కట్టుకున్నారా? అంటే ప్రజలకు సేవ చేయాలని మీకు తపన ఉన్నప్పుడు మీరు ఏదో ఒక పార్టీ తరఫున మాత్రం వెళ్ళాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయన నాన్సుడు ఏం చేయలేదండి, మాట్లాడి చాలా గౌరవంగా, ఎందుకు ఆయన చెప్తే బాగుంటుంది, అది చాలా గౌరవంగా ఆహ్వానించారు. ఏం చేస్తారు నేను అది చెప్పడం బాగుండదు వ్యక్తిగతంగా. బట్ వన్ థింగ్ అండి, ఒక ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమం ఉన్నప్పుడు పదవుల కోసం వెళ్ళిపోయాం అనేది రాకూడదు డెఫినెట్గా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పదవి ఇస్తున్నారు లేదా ఆయన చెప్పాలి. నేను కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే వన్ సైడ్ ఉండదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్. మీరు అనుకోవచ్చు విధానం మీద విమర్శిస్తే కానీ వ్యక్తిగతంగా పొలం కొట్టి తగ్గదాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారికి, చంద్రబాబు నాకు ఉంటాయి ఉండవు కదండి. అందువలన ఒక ఇంతకాలం ఉద్యమం చేసి ప్రాణం పణంగా పెట్టుకుని ఉద్యమం చేసి సర్వం పెట్టేసి ఒక పార్టీ ముద్రయించుకుంటాం అనేది ఎందుకనేది డెలికసీ. ఆ డెలికసీలో చాలామంది అంటారు వెళ్ళి సత్సభలో ఆ డెలికసీ ద్వారా అనుకున్నానండి. దానివల్ల ఏంటంటే లౌక్యం ఉండాలి, కొంత తెంపరితనం అంటారు, దాని ఇంకో వర్డంగా ఏంటంటే దూకుడు ఉండాలంట. ఆ దూకుడు లేకపోతే రాజకీయాల్లో ఇబ్బంది ఉంటుంది. అందువలన నేను అనుకున్నాను సరే మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగింది. ఏ పార్టీ లేవు అసలు హోదా ఉద్యమంలో, కానీ అంతకుముందు సమైక్యాంధ్రలో కూడా ముందర ఎవరూ లేరు. ఆంధ్ర హక్కులకు అన్యాయం జరుగుతుందని 2001లో మనిషిని నమ్మనండి, ఎవరున్నారో నేను పిలిపిస్తాను, ఒక మనిషిని నమ్మనండి. కొంతమంది సోకాళ్ళు మాజీ ఎంపీలు రాజకీయాల్లో లేరు. నేను 460 పేజీలు పుస్తకాలు రాసి ఆంధ్ర గురించి, ఆంధ్ర హక్కుల కోసం తెలంగాణ అప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు తెలుగువారి ఐక్యత మీద ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ ఒక్క మాట మాట్లాడిన మిగతా ప్రాంతాల మీద నిలబడినప్పుడు ఒక్క మనిషి కూడా ఉన్నాడు లేదు, ఛాలెంజ్ చేస్తాను దమ్ముడు రమ్మని. ఇవాళ మాత్రం బయలుదేరారు. ఇవాళ బయటకు వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ఎవడండి రమ్మనండి అని, ఎవడండి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు హోరాహరిగా మాట్లాడారుగా, స్టేజీల మీదకి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరన్నా ఒక మనిషి నమ్మనండి. నిలబడి పోరాడాం మేము. వాళ్ళ కేసీఆర్ గారిని చెప్పమనండి, అది నిజమా కాదా, లేదా హరీష్ రావు గారిని చెప్పండి, ఈటల రాజేంద్ర గారు చెప్పండి, వాళ్ళు పోరాటంలో ఉన్నారు కదా. కేటీఆర్ గారు తర్వాత వచ్చారు, ముందు నుంచి ఉన్నారు జయశంకర్ గారు, లేదా కోదండరామ్ గారు, కోదండరామ్ రెడ్డికి వచ్చారు 2004 దీంట్లో ఉద్యమంలోకి రమ్మనండి. వాళ్ళని మేమేం పోరాటం చేశాము,
వాళ్ళు చెప్తారు న్యాయ పోరాటాలు ఎలా చేసాము, వందల కొద్ది అసలు సమావేశాలు ఎలా పెట్టాము, కలిసి నిలబడి 11 పుస్తకాలు రాసి ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడాము. ఇప్పుడు ఎవడు మాట్లాడరు. ఇప్పుడు కొంతమంది మీడియాకి ఫ్యాన్స్ అయిపోయి మీడియాకి ఫేవరెట్స్ ఉంటారు. అందువలన మేము పోరాటం చేసాం, వాళ్ళ రాష్ట్రం అంతా తిరిగాం. ఏదండి మీడియాలో 1% వచ్చిందా? నేను అనేది సపోర్ట్ చేసి మీడియాకి సపోర్ట్ చేస్తాను. నేను అడుగుతున్నాను ఈ మీడియాని, ఏంటి మేము చేసిన పొరపాటు ఏంటి? స్పైస్గా మాట్లాడాలా, లేదా ఇంకోటి తిట్టాలా? బూతులు తిట్టితేనే మేము హీరోలమా? అన్ని మీడియాలను అంటలా, అసలు చూపించిన మీడియాల గురించి నేను మాట్లాడుతున్నాను. కానివ్వండి, ఆంధ్ర హక్కుల కోసం పోరాడలేదు, ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు అంటున్నారు. అంటే సినిమా హీరోలు చాలామంది వచ్చారు కదా సార్. సమైక్యాంధ్ర ఉద్యమంలో అండి వెరీ రేర్ అండి. అసలు ఆ రోజు చాలామంది వెళ్ళారు, మా వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడొచ్చారు, చాలా తక్కువ మంది. కానీ వాళ్ళ మోహన్ బాబు గారి గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సార్ రాజకీయంగా నేను మాట్లాడాను. రాజకీయంగా మోహన్ బాబు గారి విభేదాల గురించి వాళ్ళు చూసుకుంటారు. మోహన్ బాబు గారి సినిమా, వాళ్ళ అబ్బాయి సినిమా షూటింగ్ మీద వాళ్ళ అమ్మాయి షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు, అప్పుడు దాడి జరిగినప్పుడు ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎవరు మాట్లాడారండి గట్టిగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి? ఇది తప్పని మాట్లాడిన వాళ్ళు ఎవరప్పుడు? మేము మాట్లాడాం, డెఫినెట్గా అంటున్నా మేము మాట్లాడాం. అందుకని ఆ సినిమా రంగంలో ఇవాళ మోహన్ బాబు గారు కేసీఆర్ గారు సపోర్ట్ చేసుకోమనండి. ఆ రోజు ఎవరు వచ్చారు? వీళ్ళు మేము అడిగే హక్కు ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడే హక్కు ఉందండి? ఆ రోజు ఏమైనా వచ్చి మోహన్ బాబు గారు పక్కన ఉంచున్నారా? బ్రదర్ మీరు మేము ఉన్నాం వెనకాలని ఆయనకి ఆయన ఫేస్ చేసుకోండి. చాలా ఒకళ్ళిద్దరు తప్పితే ఇప్పుడు బయట మాట్లాడేవాళ్ళు వెనకాల చేయండి వాళ్ళు ఎవరండి? అందువల్ల అది పక్కన పెట్టండి. యాజ్ పర్ ఆ రోజు మేము అర్థం చేసుకుందంటే సమైక్యాంధ్ర ఉద్యమం రాలేదు అంటే పోనీ ఆంధ్ర హక్కుల కోసం మనం సరే రాష్ట్రం విడిపోతాం, ఆంధ్ర హక్కులు ఏంటి, నీళ్లు నిధులు ఇలాగనే చేయాలని రావాలి, అలుగు రాలేదు. మేము అనుకున్నాం మొత్తం రాష్ట్రం అంతా 14 కోట్ల మంది బయట ఉన్న తెలుగు ప్రజలందరూ కావాలి కదా, సినిమా నటులు కదా, వాళ్ళకి సినిమా వాళ్ళకి ఒక కులం కానీ ఇది కానీ ఉండదు కదా, లేదా ఒక ప్రాంతం ఉండదు కదా, భాష ఇవన్నీ ఉంటుంది కదా, ఊరుకున్నాం. మరి ప్రత్యేక హోదా మీద ఏంటండి ఎందుకు రాలేదండి? ఫస్ట్ మాదాల రవి గారు వచ్చారండి, ఇప్పుడు 2014లోనే మాది రవి గారు వచ్చారు. ఆ తర్వాత కొంతమంది వచ్చారు. తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు గట్టిగా మేము చేసే యాత్రలో సమయాత్రలో పాల్గొన్నారండి చాలాసార్లు. నాగిరెడ్డి గారిని విలన్ క్యారెక్టర్ చేస్తారు, ఆయన వచ్చి ఉన్నారు. హేమ గారిని సినిమా నటి ఆవిడ వచ్చారు, 2 సార్లు ఆవిడ వచ్చారు. తర్వాత సంపూర్ణేష్ బాబు తెలంగాణ నుంచి, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వాళ్ళు వచ్చారండి. కానీ మిగతా మేము అడుగుతున్నాం ఎవరు? ఇప్పుడు మనకు రోల్ ఉంది, ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఎవరండి ఆయన? ఆయన పేరు తెలియదు, అది మీరు మరి ఆయన మరి ట్విట్టర్లో చెన్నైలో జల్లికట్టు కోసం మాత్రం ట్వీట్ చేశారంట. ప్రత్యేక హోదా కోసం మునికోట్ లాంటి శ్రీనివాసరావు, అరుణం, లేకపోతే మన భాను, కిరణ్ వీళ్ళందరూ చనిపోయినప్పుడు ట్విట్ ఎందుకు రాలేదు? ఆయన ఒక్కడనే అట్లేదు. భాష డిసైడ్ చేస్తే వారు 1 సైడ్ అయిపోతున్నారు, ఆయన కూడా ఎందుకు రాలేదు? 150 కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి గారు, ఆయన చాలా హంబుల్ పర్సన్ అండి. పాపం ఎవరిని నొప్పించాలని చూడరండి, నేనే ఆయన నొప్పించాలని మాట్లాడేది బాధతో మాట్లాడుతున్నాను. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆఖరి వరకు కూడా, మొన్న 18 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా ఎందుకని రాజ్యసభలో విరోచితమైన పోరాటం జరుగుతుంది, ఎందుకని మాట్లాడలేదు? నేను వీళ్ళందరూ 100కు అలాగే హీ మ్యాన్ అక్కడెక్కడో అంత ఎత్తుంటాయండి. 18 కోట్లు కలెక్షన్ అంట. ప్రభాస్ గారు, బాహుబలి, దేనికి బాహుబలి అంటే సినిమాలో బాహుబలి, మంచి మనిషి, వ్యక్తిగత నాకు తెలియదండి. వాళ్ళ పెద్దనాన్న మన కృష్ణరాజు గారు వెరీ నోబెల్ పర్సన్. కానీ నేను అడుగుతున్నాను, సినిమాలో మీకు మిగతా అన్నీ కనపడతాయి సమస్యలు, ప్రాంతం మీకు మేజర్ ఇన్కమ్ ఇస్తుంది, మీ సినిమాలకి మేజర్ ఇన్కమ్ ఇస్తుంది, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. మీ గురించి మీ అభిమానులు ఇంకోళ్ళు కొట్టేసుకుంటారు, ప్రాణాలు కూడా తీసేసుకునే అభిమానులు ఉన్నారు కదా. ఆ ప్రాంతం కోసం, ఆ భవిష్యత్తు కోసం మీరు ఎందుకని బయటకు రాలేదు? నేను గుండె ఆవేదనతో మాట్లాడతాను. మీకు ఏమైంది? 100 కోట్లు కొలగొడతారు, ఆ ప్రాంతంలో మనిషి చనిపోతే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయరు. కానీ మనం కొట్టుకుని క్యూలో తోసుకుని ముందుకు పదండి తోసుకు 1000 రూపాయలు అంటే ఎక్కడ కొనేసుకుందాం అని చెప్పి సినిమాలు చూసేస్తారు. అంటే సినిమా వేరే, ఇది వారు ఒప్పుకున్నా, కానీ రావట్లేదు సినిమా నాయకులు రాలేదు. సామాజిక బాధ్యత లేదా వాళ్ళకి? డాక్టర్స్, అడ్వకేట్స్ అన్నీ వచ్చారు కదా. ఇప్పుడు పోసాని గారు మాట్లాడారు, మిగతా అందరూ వచ్చాను. పోసాని గారితో నేను కామెంట్ చేయండి, రాజకీయ వ్యక్తిగతంగా కామెంట్లు నాకు అవసరం లేదు. పోసాని గారు మాట్లాడారు, బ్రదర్ నేను సంఘీభావం తెలియజేస్తానని చెప్పారు. నేను టైం చూసుకుని వస్తాను, వచ్చినప్పుడు వస్తుంది అని వేరే విషయం. కానీ నేను అడుగుతున్నా, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వాట్ హ్యాపెన్ టు దెమ్? గొప్ప నటులందరూ, నటీమణులు ఏమైపోయారు? జల్లికట్టుకి ఎవరు వచ్చారండి? కార్తీ, సూర్య, రాధిక, ఇళరాజా,
కమల్ హాసన్, రజనీకాంత్, యూ నేమ్ ఏ పర్సన్ మొత్తం విషయాల్లో మొత్తం సినిమాలో రంగం ఉన్నానందరూ దిగిపోయారు కదా అక్కడ. ఇక్కడ ఏమైంది అన్న ఇది పరిస్థితి మనకి. ఒక జల్లికట్టు కోసమే వాళ్ళు వచ్చినప్పుడు ఒక సాంప్రదాయ క్రీడ ఎదురు పట్టుకుని క్రీడను పట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు చేసిన ఆర్డినెన్స్ జారీ చేసేసింది. మొత్తం గడగడలాడిపోయి అందరూ ఇప్పుడు తెలంగాణ నేను కూడా చెప్పాను ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి శివాజీ రాజు గారు అన్నారు, మేము వస్తా ఉన్నారు, నాగిండి గారు చెప్పారు. ఆంధ్ర తెలంగాణకు కూడా చేయండి అని అడిగారు. తెలంగాణకు కూడా విభజన హామీలు రాలేదు. నిన్న ఇప్పుడు ఈ 12వ తారీఖున కేంద్ర సంఘం కూర్చుని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ విభజన హామీలు సరిగ్గా చేయట్లేదని వాళ్ళు చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. ఇక్కడ పెట్టినట్టు విభజన హామీలు ఇక్కడ కనీసం మెట్రోకి రూపాయలు లేదు. ఆంధ్ర తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, గళం ఎందుకు ఎత్తరు వీళ్ళు? తెలుగు జాతికి అన్యాయం కలుగుతుందని ఎందుకు గళం ఎత్తరు? వీళ్ళ ఫ్యాన్స్ అందరూ తెలుగు జాతి వాళ్ళు. మనిషి చనిపోతే కనీసం కాకెన్నారు కావని వస్తుందండి. పెద్ద వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళ వల్లే వచ్చిందని నేను బాధపడలే, అది అనట్లేదు. కనీసం సింపథెటిక్గానా ఆంధ్ర తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఎందుకు ఉండరు? నా మీద విమర్శలు చేయండి, బాధలేదు. కానీ నేను బాధతో ఉన్న దాంట్లో నా వద్ద ఆవేదనలో అర్థం ఉందో లేదా అర్థం చేసుకోమండి. గొప్ప గొప్ప మహాను భావులుగా ప్రజల చేత పిలువబడే ఈ సినిమా పెద్దల గురించి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారండి. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు మాకన్నా కూడా. వాళ్ళ గురించి మా భవనాలు ఆపేసేస్తారు ముఖ్యమంత్రి గారు. స్పెషల్ ఫ్లైట్లో పిలిపిస్తారు డిజైన్ల కోసం. ఎలక్షన్ సినిమా డైరెక్టర్స్ దాని గురించి 6 నెలల సంవత్సరం ఆపేస్తారు డిజైన్స్. నేను గొప్ప డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప డైరెక్టర్ అండి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప డైరెక్టర్స్. నేను దాంట్లో అసలు నిజంగా ఆయన్ని అంత అభిమానిస్తారు అందరూ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏంటండి వీళ్ళకి నాకు చేయగలే తర్వాత చూసుకుంటే 6 నెలల వరకు ఆగాల కుదరదని చెప్పానండి. ఎవరన్నా వాళ్ళ అభిమానులు జస్ట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. నా ప్రాంతం పట్ల, నా ప్రజల పట్ల ఆపేక్ష, సినిమా వాళ్ళకి అందరికీ ఆపేక్ష ఉంటుందండి. అందుకని వీళ్ళు ఎందుకు రావట్లేదు? మ్యూజిక్లో అనేక రంగాలు ఉన్నారు, అలాగే న్యాయవాదులు, డాక్టర్స్ సంఘం మేము వచ్చారండి, ఉపాధ్యాయుల సంఘం, ఉద్యోగుల సంఘం అందరూ మా పోరాటంలో ఉన్నారే. ఎప్పుడైనా సంఘీభావం తెలియజేస్తారా? వాళ్ళ వరకు మూవీ ఆర్టిస్ట్ మీరు 2 సార్లు వెళ్ళాను, నేను రామకృష్ణ గారు కూడా డెఫినెట్గా సంఘీభావం ఉంటామంటే వస్తా ఉన్నారు. ఒకరిద్దరు వచ్చారు, నేను రాను. వాట్ ఎవర్ బిగ్ లీడర్, బిగ్ ఈ ఫేమస్, అబ్సల్యూట్లీ దే షుడ్ థింక్ ఓవర్. నేను అంతకుమించి విమర్శించడం కూడా భావ్యం కాదు. వాళ్ళకి ఆలోచించుకోవాలి. సామాజిక బాధ్యత కూడా ఉందా లేదా? ఏదో ఒకసారి వచ్చాం, ఒక ఊరి దత్తత తీసుకున్నాం, ఇంతమంది చనిపోతే కనీసం బాధ్యతగా ఉండదండి. ఆ ప్రాంత హక్కులు, ఆత్మగౌరవం గురించి మాట్లాడే తప్పేమి? తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవం గురించి మరి ఈ నీళ్లు రాకపోతే నీళ్లు కావాలి, ఆంధ్రాకి తెలంగాణకి నీళ్లు రాకపోతే కానీ మాట్లాడరు. నీళ్లు కావాలి, ఆంధ్ర తెలంగాణ నీళ్ళు రాకపోతే మాట్లాడరు. ఓకే సార్, ఆవేదన అయితే అర్థమైంది. ఎవరైతే ఆంధ్రుల హక్కుల గురించి అయితే ఎవరు మాట్లాడలేదు, కానీ ఈసారి రాజకీయాల్లో చాలా అంటే ఎక్కువగా కనిపించారు. అలీ గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య అయితే గొడవలు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలను ఏ విధంగా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడండి, అలీ గారు ఇద్దరికి మధ్య సత్సంబంధాలు ఉండి, కానీ ఇద్దరు అలీ గారు ఒక మాట, అలీ గారు మామూలుగా అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద అంటాం, అలీ గారు చాలా గట్టిగా నువ్వు నటుడిగా రాకముందే నేను ఎస్టాబ్లిష్ చేశాను అని. అలీ గారు చిన్నప్పుడు చాలామంది గమనించారు, కానీ ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి బాల నటుడి కింద వచ్చారండి ఆయన. కానీ అలీ గారు ఒక కిరణ్ గారని లలిత జ్యువెలర్స్ అని ఆదర్శంగా తీసుకున్నారని చెప్తూ ఉంటారు. ఆయన అన్ని పార్టీలు తిరిగి వెళ్ళారు. మీ దగ్గరికి కావాలంటే వీడియో ప్లే చేయండి. స్పష్టంగా ఇంటూ ఇచ్చాడు. నాకు ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇస్తుందన్నారో, లేదా ఏ పార్టీ అయితే మొన్న స్థాయిస్తుందో నేను మాట్లాడుకుంటాను. నాకు పని నాకు చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల నేను అంత దగ్గరికి వెళ్ళి వెరిఫై చేశానని. అందువల్ల బెస్ట్ ఉన్న దాంట్లో నేను జాగ్రత్తని చెప్పారు. సేమ్ కిరణ్ కుమార్ గారు లలిత జ్యువెలర్స్ అని గుండె అని ఉంటారు కదా, ఆయన కూడా ఏం చెప్పారంటే మా షాప్కి రండి, మా నగ తీసి ఫోటో తీసుకోండి, అన్ని షాపుల్లో బెస్ట్ కొటేషన్ తీసుకోండి, ఏది బాగుందంటే అక్కడే తీసుకోండి అన్నారు. ఇది నేను ఫాలో అయినట్టుందండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి అని, కానీ ఇలా అనిపించింది. ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఏమీ లేదండి, పదవి ఎవరు ఇస్తారనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అనే మాట మాట్లాడాను. ఈయన ఏంటంటే వీరు ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం, తన మిత్రులైనంత మాత్రం పార్టీలో రావాలేదు. చిరంజీవి గారు అలాగా మిత్రుడు కూడా పార్టీ రాకపోయినా ఇబ్బంది పెట్టలేదు, అలా మాట్లాడుకుని ఉండాల్సింది. అలీ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళ రాజకీయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు స్నేహితులు కొనసాగుతారు. ఇద్దరి మధ్యన పుల్ల పెట్టాల్సిన ఇబ్బంది అవుతారు తప్పితే వాళ్ళిద్దరూ స్నేహితులుగా కొనసాగుతారని అనుకున్నాను. బట్ రాజకీయాలు ఏంటంటే కేవలం పదవి కోసం లేదా ఇంకోటి కోసం నేను ఖచ్చితంగా
చెప్పేయడం కూడా మంచిదేనే, ఒకరికి వ్యక్తిత్వం తెలిసిపోతుంది కానీ ఖచ్చితంగా పచ్చిగా నేను పదవి కోసం ఎక్కడ ఇస్తేనే అక్కడికి వెళ్తాను అనే మాటలు కూడా మరి ఎంతవరకు జనం ఆమోదిస్తే మనం చేయలేము. అంటే స్నేహం పదవి ముందు ఓడిపోయినట్లేగా. ఒక స్నేహితుడులో మంచిని చెడుని ఏదైతే ఉందో మనం ఆహ్వానించినప్పుడే మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. మన స్నేహితుడు, నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, స్నేహితులందరూ నా పార్టీలోకి వచ్చాయండి, ఆయన ఇంకో పార్టీకి వెళ్తాడు. స్నేహితుల్లో ఆ యొక్క వాళ్ళిద్దరి మీద కోఆపరేషన్ ఉండాల్సింది. అందువల్ల నేను పార్టీ పెడితే అందరూ నా స్నేహితులు నా పార్టీ రాకపోయినంత మాత్రం వాళ్ళందరూ దుర్మార్గులు అనుకోవడానికి వీల్లేదండి. దుర్మార్గంగా సపోర్ట్ చేస్తే విధానాల మీద విమర్శించవచ్చు అబ్సల్యూట్లీ. అందువల్ల డెఫినెట్గా వాళ్ళ విధానాల మీద యుద్ధం జరగాలండి. అంతేగాని వ్యక్తిగత విమర్శల మీద యుద్ధం జరగడం తప్పుకుంది. అది కూడా నేను ప్రస్తావించాను. రాష్ట్రంలో హోదా మీద, విభజన హామీల మీద, భావితరాల మీద, రైతు సమస్యల మీద మాట్లాడకుండా ఒక ఆయనేమో 1,00,000 కోట్లు అంటారు, ఇంకో ఆయనేమో మీ కొడుకు ఢిల్లీ నుంచి వచ్చి నీ కొడుకు కుటుంబం, నీ కొడుకు సన్నం ఈయన గురించి మాట్లాడు. ఏమి ఇచ్చానో చెప్పడాయన. పెద్ద ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాత్కి సంబంధించిన పెద్ద నేత, దేశంలో పెద్ద పదవి అనిపిస్తాడు. మొత్తం దేశం 56 ఇంచ్ ఛాతి అంటాడు. ఏంటో నాకు అర్థమే సావదని నేను అయిపోయింది. ఇక ఇంకొక ఆయనేమో ఈ పెళ్ళిళ్ళు, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరు కావాలండి? విధానాల మీద మాట్లాడాలి, విధానాల మీద పోరాటం జరగాలి. కానీ భావోద్వేగంగా ఇవాళ రిఫరెన్స్ చేసుకోవచ్చు. భావోద్వేగం అప్పుడప్పుడు రావాలి, తప్పు లేదండి. భావోద్వేగం లేదా మనిషి ఎందుకు అవుతాడు? అందువల్ల నేను ఐమ్ నాట్ డినయింగ్ దట్. బట్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్ ప్లాంక్ విధానాల మీద జరగాలి. తమ ప్రాంతం మీద జరిగే అభివృద్ధి మీద, లేదా అన్యాయం మీద, సమస్యలు దాని మీద జరగాల్సిన పోయి వ్యక్తిగత విమర్శలు ప్రథమ ప్రాధాన్యత తీసుకోవటం, హోదా, విభజన హామీల సమస్యను పక్కన పెడతాం దురదృష్టకరం. అలీ గారు వైసీపీలో జాయిన్ అవ్వడానికి కారణం లలిత జ్యువెలరీ లాగా ఒక మంచి బెస్ట్ చూసుకొని వెళ్ళారు, పదవి కోసం వెళ్ళారు అని అన్నారు. అంటే జనసేన పార్టీలో ఉంటే ఏ పదవి రాదని, అంటే జనసేన పార్టీ గెలవదని అలీ గారు డిసైడ్ అయ్యారంటారా? అది ఆయన విజడం అండి. ఇప్పుడు ఆయన తనకి ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళటం అనేది ఒక మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. తప్పు జరిగితే మారుకుంటారు. ఆయన విద్యను నేను ప్రశ్నించలేను, కానీ ఆయన మాట్లాడిన అది ఆ రోజు బాగా అనిపించలేదు నాకు టీవీలో చూసిన తర్వాత. ఎందుకంటే ఎంతమంది కోట్లాది మంది ఇక్కడ కాదు, అనేక భాషల్లో ఆయన రాగానే వాళ్ళ ఫేస్ అక్కడ ఎంత చాట అనగానే జనం పడిపోతూ ఉంటారు. అంత చక్కటి నటుడు. అందువల్ల బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్. సో సార్, ఈసారి 3 పార్టీలు అంటే జనసేన పార్టీ కూడా వచ్చి చేరింది కాబట్టి 3 పార్టీలు కూడా మేము గెలుస్తాం అన్న ఉద్దేశంతో ఉన్నాయి. ఇక ఏదైతే పోలింగ్ జరగకముందు అన్ని పార్టీలు కూడా మేము గెలుస్తామని అన్నాయి. కానీ పోలింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే క్రాస్ ఓటింగ్ జరిగింది. సో క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్తున్నాయి. క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల వాళ్ళలో కొంచెం భయం మొదలైనట్లుగా కనిపించింది. అంటే క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఎవరికి అన్యాయం జరిగిందంటారు? సాపురం కాన్స్టిట్యున్సీలో మాత్రం కొన్ని చోట్ల ఒక అభ్యర్థికి వేసిన పార్లమెంట్లో ఇంకొక అభ్యర్థికి వేయడం జరిగింది. అది రేర్ అకేషన్స్లో. విశాఖపట్నంలో కొన్ని చోట్ల జరిగి ఉంటుంది. బట్ దాని మీద బేస్ అయ్యాను కాదండి. కానీ ఆ కామెడీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు పాల్గారిని కామెడీ అంటే పాపం ఆయన తప్పుగా, కానీ ఆయన అసలు పాపం వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, ఏదో కొంచెం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తప్ప. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు కామెడీ ఎక్కువైపోయింది. 170 స్థానాలు మావే. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ 170 స్థానాలు వస్తాయంట. ఇక అంతకుమించి నేను చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది 170 స్థానాలు వాళ్ళే అంట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 170 స్థానాలు ఎన్ని స్థానాల్లో డిపాజిట్ పెట్టుకుంటా నిలబడండి. 100 కంటే తక్కువ ఓట్లు వస్తారో నేను ప్రకటించాం ఆల్రెడీ. 100 కంటే ఏ ఊళ్ళో అయితే వీళ్ళకి తక్కువ ఓట్లు ఇస్తారో ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు 2-3 మేము సన్మానం చేస్తామని ప్రకటించాం. ఆంధ్రాకి కాంగ్రెస్ ఆ రోజు నమ్మి మోసపోయాము. వాళ్ళు నమ్మించి నమ్మక ద్రోహం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదా అని. వీళ్ళు 170 స్థానాలు ఇంకా దారుణంగా తయారయ్యండి. ఆయన ఒక కమెడియన్గా తయారయ్యాడు ఒక ఆయన. నేను ఆయన అంతకుమించి చెత్తపదాలు విదూషక సామ్రాట్ అంటారు. ఆంధ్ర నుంచి బయలుదేరాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఏదో తిరుగుతా పదవి సంపాదించుకున్నాడు. ఆంధ్ర ఓటర్లు అమ్ముడుపోయారు ప్రాంతీయ పార్టీలకి. ఆంధ్ర ఓటర్లు నీ నువ్వు ఒక తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద ఉద్దే ఒక దౌర్భాగ్యస్తులు కాదండి ఆంధ్ర ఓటర్లు. ఆంధ్ర ఓటర్లు తెలుగు పక్షాలని ఎవరైనా సరే, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అలాగే జనసేన కానీ, వామపక్షాలు కానీ, ఎవరైనా సరే ఐ డోంట్ మైండ్, ఎవరైనా పర్వాలేదు. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? ఉత్తర భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోతేనే అసలు అమ్ముడుపోవాల్సింది ఏంటి? వాళ్ళు ప్రాంతం కోసం వేసుకున్నారు. మా ప్రాంతం కోసం వేసుకుంటాం. ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అనబడి పార్టీలకు దిక్కులేదు. నువ్వు మోసం చేసిన పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీని దూరం పెడితే ఆంధ్ర ఓటర్లు అమ్ముడుపోయాడంటే ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారండి. గుజరాతీ ఓటర్లు మాత్రం వీళ్ళకి బ్రహ్మాండంగా కనపడతారు. పాదపూజ చేసుకోమండి. అక్కడ ఆంధ్రాకి అన్యాయం జరిగిందంటే దాని గురించి మాట్లాడరు.
ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తే 4 సంవత్సరాలు వీళ్ళు కూడా ఇద్దరు తోడు వందలే కదా. ఇవన్నీ డినో ఉంది, అదేం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని తిట్టమానండి, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆంధ్రాకి ఏం చేస్తామని చెప్పడం మానేసి ఎప్పుడూ ఇరుచుకుపడతాయి. ఆంధ్ర సర్వనాశనం అయిపోయి సర్వభ్రష్టు పరిస్థితి ప్రాప్తిరేస్తూ ఇవన్నీ మంత్రాలు చదువుతారు అనుకోండి వీళ్ళు. ఓన్లీ మోడీజీ గారు బాగుండాలి, మోడీజీ గారు బాగుండాలి పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కనీసం తల్లిని కూడా, కన్న తల్లిని, కన్న భూమిని కూడా, ప్రాంతాన్ని కూడా గుర్తుంచుకోకుండా ఈ ఇంత దుర్మార్గంగా చేయటం మాత్రం వాళ్ళు మనసు మారాలని కోరుకుంటున్నాను. జీవీఎల్ నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలపైనే కదా మీరు స్పందిస్తుంది. సరే, ఎవరైనా నా నరసింహరావు గారిని నాకు తెలియదు, జోవియల్ అంటారండి వేరే ఆయన్ని. ఆయన జోవియల్ అంటే ఆ విధంగా మాట్లాడతారండి. ఆయన విమర్శలు చంద్రబాబు చేసుకుంటాం. మేము ఆయన గట్టిగా చేసాం. పట్టిసీమలో అవినీతి జరుగుతుందంటే వీళ్ళు మా మీద ఇరుసుకుపడ్డారు. పట్టిసీమ మంచి ప్రాజెక్టు. అప్పుడు ఇంకో పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉందండి, ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు మా మీద ఇసుకుపడతారు. బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని పుస్తకాల గురించి మాట్లాడితే మా మీద ఇసుకుపడతారు. ఆ రోజు వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వాడు. ఎందుకంటే ఆ రోజు అక్కడ మంత్రి గారు కూడా వీళ్ళే ఉన్నారు. అందువలన ఏదేం జరిగినా మా రాష్ట్రానికి పడిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ పాద పూజారులు వీళ్ళు మా ప్రజలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారితో ఆడుకోపోయినా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఆడుకుపోయినా ఆడుకున్నాను చూస్తున్నారు. ఈసారి ఆంధ్ర ఓటర్లు చాలా గట్టి గుణం కాదని చెప్తారు. వీళ్ళు వెళ్ళి అహ్మదాబాద్ ఉంది కదండి, అహ్మదాబాద్లో ఇంకెక్కడో తలదాచుకుని జాగ్రత్తగా గౌరవంగా ఆ ప్రాంతం చక్కగా ఫుడ్ గిడ్డు తింటా, అక్కడ పాటలు పడి, ఎక్కడ ఫుడ్ తినేది ఎక్కడ, గీతాలేమో గుజరాతీ గీతాలు పాడుతూ ఉన్నారు. అంటే గుజరాతీ తక్కువ భాష కదా, మంచి భాషే, అక్కడ పాడుకోమనండి. సరే, ఏదేమైనా కానీ ఈసారి ఆంధ్రాలో ఎక్కువగా మహిళా ఓటింగ్ శాతం పెరిగింది. అయితే దీన్ని ఎలా చెప్తున్నారంటే టీడీపీని పంపించడం కోసమే మహిళలు ఎక్కువగా ఓటేశారని వైసీపీ చెప్తుంది. కానీ మేము చేసిన అభివృద్ధి చూసి మాత్రమే మాకు ఓటేశారని టీడీపీ చెప్పుకుంటూ ఉంటుంది. సో దీనిపై మీరేమంటారు? ఎవరు భాషను వాళ్ళే చెప్పుకుంటున్నారు కదండి, వాళ్ళని అడగాలి. ఎవరు భాషను వాళ్ళే చెప్పుకుంటున్నారు, మహిళలు తీర్పు చెప్తారు. సో అంటే అభివృద్ధి పథకాలు ఎంతవరకు వెళ్ళాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇది రెండునండి, అభివృద్ధి, సంక్షేమం. నేను దీన్ని అభివృద్ధి ఒక ప్రజా సంక్షేమ అభివృద్ధిగా మనం మిక్స్ చేయాలి తప్పితే, అభివృద్ధి అనేది ఒక ప్రాంత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, అలాగే ఉత్పాదక వ్యయం అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇది సంక్షేమ పథకాలు అయితే ఖచ్చితంగా 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేయటం అనేది ఇట్స్ రెవల్యూషనరీ అండి. చాలా పల్లెటూరులో, పట్టణాల్లో మీరు చూస్తారేమో, పల్లెటూరులో మనం వెళ్తే ఆ గుడిసెలో ఉండే చిన్న చాలా చోట్ల ఉన్నాళ్ళు ఆ 2000 రూపాయలు వస్తూ ఉంటే అన్నం ఎంత అవుతుందండి, ఎలాగో కిలో బియ్యం ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ 2000 రూపాయలు ఉంచుతారని పిల్లలు అన్నగానే అది కూడా మేజర్ ఇంపాక్ట్ చూపించిందండి. డెఫినెట్గా అది ఉంది. తర్వాత 3000 కూడా ఇద్దరు చేస్తారని వేరే సంగతి. కానీ ఇక పసుపు కుంకుమ అనేది కొంత ఎఫెక్ట్ మాత్రం చూపించిందని అనుకుంటున్నాను. తర్వాత రైతు అన్నదాత సుఖీభాయ్ కొంత లాస్ట్లో పెట్టిన మెయిన్ వాళ్ళకి ఉత్పాదక ఏ విధంగా పెంచాలి, ఒక రాష్ట్రంలో ఎలా కల్పించాలనేది కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అన్నీ కూడా పనులు తీసుకోవాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా హామీలు ప్రకటించినాయి. 500 రూపాయలు స్కూల్కి వెళ్తే, ప్రతి పిల్లవాడు వెళ్తే 500 రూపాయలు తల్లికి ఇస్తాము ఒక కుటుంబానికి. అంటే సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తాం. తర్వాత ఇంటర్మీడియట్ వరకు వెళ్తే 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది అమ్మ ఓడి అన్నారు, అమ్మకి వందనం అని ఇంకోటి 18,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరికాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క స్కీమ్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి మన రాష్ట్ర బడ్జెట్ 192,000 కోట్లు ఉంటే మొత్తం అంతా సంక్షేమానికి పెట్టేస్తారండి. అంటే తప్పని అనగానే మొత్తం అవసరమే. ఒక రుణమాఫీ అనేది అవసరం ఉంటే రుణమాఫీ చేయాలి, అవసరం లేని వాళ్ళు కూడా రుణమాఫీ ఏంటండి. తెలంగాణ రైతు బంధు ఇచ్చారు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా, మోదిబర్లు కూడా ఇవ్వద్దనుకో. ఒక మిద్దె మస్ట్ బి సమ్ సిస్టమ్. రుణమాఫీ అందరికీ చేసేస్తే ఆఖరు ఏది ఆ రోజు మంచి కమర్షియల్ క్రాప్స్ చేసి ఒక్కొక్కరికి ఎకరానికి కూడా 3 లక్షలు వచ్చినాయి, అనేక క్రాప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా రుణమాఫీ. అనంతపురం జిల్లాలో వేరుశనగ వేసుకుని వర్షాధారం మీద ఆధారపడి ఒక సంవత్సరం పంట పోయి, రెండో సంవత్సరం పంట పోయి, మెట్ట ప్రాంతాలు కూడా ఉన్నాయండి, కోస్టల్ లిస్టులు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళ ఒకే ఘాటిని ఎలా చూస్తారండి? ఇది సమానం అంటే ఎలా అవుతుంది? ఇదే సమానత్వం అంటే ఎందుకు అర్థం చేసుకోరు ప్రజలు? అందువల్ల వెనిజులా అనే కంట్రీ ఉందండి, గొప్ప కంట్రీ, నాకు చాలా ఇష్టం, ఉగల్ చావజ్ కూడా. ఆ కంట్రీ ప్రపంచంలో గల జనం అనుకుంటా సౌదీ అరేబియా ఆయిల్ ఎక్కువ రిజర్వ్స్ ప్రూవ్ అయిన కంట్రీ అదే వెనిజులా అని దక్షిణ అమెరికాలో ఉందండి. చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అసలు కంట్రీ చూస్తే ఆశ్చర్యపడు, నదులు, అసలు జలపాతాలు, చాలా అద్భుతంగా ఉండదు ఆ కంట్రీ. చాలా గొప్ప సుందరమైన కంట్రీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అట్లాంటి కంట్రీని ఏం చేశారంటే ఆయిల్ వస్తుంది కదా అని చెప్పి జనాలకి ఫ్రీ బీస్ ఇవ్వడం అలవాటు చేశారు. ఈ ప్రజలు తెలుసుకోవాలి. కానీ అలవాటు చేసి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయిల్ రేట్లు తగ్గుముఖం పెట్టిందండి. ప్రజలు కూడా
పని చేయడం ఎందుకు, మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం కావాలి మీకు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చే కార్యక్రమం అన్నట్టు ఇప్పుడు పెట్టారు కదా. కొన్నాళ్ళు అయిపోయేటప్పటికి మొత్తం అంతా ఇది పడిపోయిందండి. ఏది డాలర్ మన భార్యల క్రూడ్ భార్యలో భార్యలకి రేటు బాగా పడిపోయింది. మరి ఏం చేయాలంటే ఉద్యోగాలు పోయినాయి కొన్ని చోట్ల. దాంతో ఇండస్ట్రీ మిగతాని కూడా లేవు. ఒక స్టేట్ ఓన్డ్ పెట్రోలియం కంపెనీ ఉంది, వాళ్ళని పిలిచి గవర్నమెంట్ వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసుకున్నారు. సార్ మాకు ఉద్యోగాలు అవసరం లేదు, 3 లక్షలు కాదు 25 లక్షలు 20 లక్షలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుని ఇవ్వండి ఉద్యోగాలు. వాళ్ళు ప్రతిరోజు కూర్చుంటాం, ఆఫీస్కి రావడం, సంతకం పెడతాం, ఇంట్లోకి వెళ్ళి జీతం తీసుకుని పడుకుంటాం. ఇది అలవాటు చేశారు. ఇక అలవాటు వాళ్ళు ఎవడో పని చేసేవాళ్ళు లేడు. అక్కడికి వచ్చి ఒక స్టోర్ పెట్టుకుందాం, కష్టపడి పని చేద్దాం, పోస్తుంది దాంతో అన్నీ ఫ్రీయే కదా, బ్రెడ్ గిడ్డు అని మొత్తం ఫ్రీగా అలవాటు చేసి ఒక స్టేజ్కి ఏమైపోయిందంటే వాళ్ళ మీరు నమ్ముతారు లేరో, ఇన్ఫ్లేషన్ ఉంది కదా మన రాష్ట్రంలో, మన దేశంలో 5% ఉంటుంది. వాళ్ళ రాష్ట్రంలో 8 లక్షల%. నేను చెప్పేది కూడా స్పష్టంగా నేను 8 లక్షల% ఇన్ఫ్లేషన్. ప్రతి 15 రోజులకు ఒక వస్తువు 10 రోజులకు డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అలా మనిషిని కార్కాసస్ అంటే ఆ కళేబరం ఆ రాష్ట్ర రాజధాని పేరు అనమాట. 20,000 మంటలు జరుగుతున్నాయి అక్కడ. అసలు ఎలా ఉన్న పరిస్థితి ఉందంటే ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి, బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవడానికి ఒక 10 లక్షల బొలీవియర్స్ అది దాని ఉంది, అది ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఏది నాణ్యాలు. అసలు ఎలాంటి పరిస్థితి అంటే ఏంటంటే కూర్చుని అలవాటు చేస్తే పని చేసేవాడు ఎవడండి. కష్టపడి కాళ్ళు చేతులు ఉన్నాడు, బుర్ర ఉన్నాడు, పని చూపించాలి మనం. నేను ఇస్తాను ఎక్కడికి వెళ్తాం? ఏమైపోతుంది దేశం? ఏ జనరేషన్ తయారు చేస్తున్నాం మనం? కష్టం ఉన్నవాడికి, బాధపడేవాడికి ఇవ్వండి. యూనివర్సిటీగా అందరికి ఇస్తానంటే ఎలాగా? కష్టపడి పని చేయించండి, నేర్పించండి. చేపలు ఎలా పట్టాలో నేర్పించండి. రోజు చేప ఒకటి ఇంటి ముందు వాడేస్తే వండుకున్నాక ఆయిలు కట్టిపల్లలు కూడా ఇచ్చేస్తే ఆ వంట కూడా వండి పెట్టేస్తారు. రోజు ప్యాకెట్ ఇప్పుడు ఉన్నాయి కదా సిస్టమ్స్, రోజుకు ప్యాకెట్ బాక్స్ వెళ్ళిపోతాయి ఇంటికి, ఇంకా కిళ్ళి కూడా పంపిస్తారు. ఏంటి సమాజం? గొప్ప యువత ఉన్నారు మనకి, అసెట్. ఇవాళ ప్రపంచంలో గొప్ప అసెట్ మన యువత. వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, అది ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు అంటే నిరుద్యోగ వృద్ధి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇలాంటి రైతు రుణమాఫీలు అంటే 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ చేసి ఇది విధంగా ఇవ్వడం అనేది మనం ఇప్పుడు వెనిజులాలో జరిగినట్లుగానే చూడవచ్చు అంటారా సార్? అందరు నేను బ్లాంకెట్ ఎప్పుడు తప్పండి. నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు, ఎగ్జామ్స్కి పూర్వం ఫీజులు కట్టాల్సి వచ్చి ఎగ్జామ్స్కి, తర్వాత ఏమో పోటీ పరీక్షలు కానీ లేదంటే ఉద్యోగాలు కూడా మన ఈఎండీలు పంపించాల్సిన పరిస్థితి. కొన్నిటికి మినహాయించిన ఎస్సీలు కొంత మినహాయిస్తారు, మిగతా వాళ్ళు బీసీలు కానీ లేదా మిగతా వర్గాలు అందరూ ఉన్నారు కదా. నేను వాళ్ళకి అవసరం ఉంటుందేమో, కానీ బ్లాంకెట్గా రుణమాఫీ బ్లాంకెట్గా ఇది కాదండి, ఇది పద్ధతి కాదండి. ఇది మేము కావాలంటే 75,000 ఇస్తాం, కుటుంబానికి 50,000 ఇస్తాం, లేదంటే మేము అది ఏమనుకుంటున్నారు? ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ అండి ఒకసారి. లేదంటే మేనిఫెస్టో ఇచ్చింది అమలు చేయకపోతే కనుక వీళ్ళకి శిక్ష చేసే పద్ధతి కూడా ఉండాలి ఖచ్చితంగా. ఎవరికి ఇచ్చిన ఎడం చేత్తో కుడి చేత్తో ఎడం చేత్తో. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పొలిటికల్ జర్నీపై మీ కామెంట్ ఏంటి? ఐఎమ్ హియర్ టు స్టే అన్నారు ఆయన. నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి, ఏదో 1 సంవత్సరం రాజకీయం కాదు, 25 years రాజకీయం ఉన్నారు. కాకపోతే కొంచెం ఏంటంటే ఆయన పక్కన సలహాదారులను మార్చుకుని, అందరిని మార్చుకోమంటలా మౌలు చేసుకుని ఒక గొప్ప పోరాటం చేయడానికి ఆయన కనుక సిద్ధపడితే చరిత్రలు నిలుస్తారు. ఎందుకంటే డిఎండికే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్, కెప్టెన్ పేరు సినిమా యాక్ట్ చేశారు కదా, ఆయన పేరు కూడా నాయుడు గారు, తెలుగానే. వాళ్ళ బాలి పేరునాథ్ గారు అందరూ తెలుగాడండి. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్ ఇంతకుముందు కాదు, అంతకుముందు 2 times ముందు ఒక ఎమ్మెల్యే నెగ్గాడు. ఆయన తిండివనం నుంచి అనుకుంటా, ఎక్కడి నుంచో నెగ్గారు. నెగ్గిన తర్వాత ఒక్కడే ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీ 5 సంవత్సరాలు గట్టిగా మాట్లాడి ఎర్రదీశాడు. నెక్స్ట్ టైము ఏడీఎంకేతో కలిసిన దాదాపు 29 స్థానాలు వస్తే 1960లో ఏర్పడిన డిఎంకే ప్రభుత్వం, డిఎంకే పార్టీ ప్రతిపక్షంలోనూ లేదా అధికార పక్షంలో ఉండేది. ఆ డిఎంకే కరుణాధికారికి దిక్కు లేకుండా వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష నేత ఈయన అయ్యాడు, విజయకాంత్ గారు. కానీ ఆయన మరి జయలలిత గారితో దెబ్బలాడటం, అది అయిపోవటం, ఆ 2 పక్షాలతో పెట్టుకోకుండా మళ్ళీ ఏదో అన్ని పక్షాలు ఏదో సిపిఐ సిపిఎం మంచి పక్షాలు మిగతా పక్షాలతో పెట్టుకుని ఒక సీటు కూడా గెలుచుకోకుండా మన దురదృష్ట ఆరోగ్యం బాగాలేకపోయింది. ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఒక స్ట్రాంగ్ పాలిటిక్స్ చేయాలంటే డెఫినెట్గా ఒక థింక్ ట్యాంక్, ఖచ్చితంగా థింక్ ట్యాంక్ ఉండాలి. ఏదో అవకాశం కోసం, ఎన్నికల కోసం పరిగెత్తుకొచ్చేవాళ్ళు, ఎన్నికల్లో నెగ్గేసేద్దాం, అందరూ పొడి చేసి అందరూ నెగ్గేసేద్దామనే. పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ఏర్పాటు చేస్తారు కదా, బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఇది ఎంత మాత్రం ప్రభావం చూపించిందంటారు?
ఆయన బాగుంటే డబుల్ డిజిట్ ఓట్ నేను అందరూ బాగా నిలబడి గట్టి అపోజిషన్ ఉండాలని కోరుకునే వాళ్ళు, కానీ ప్రజెంట్ చూస్తూ ఉంటే డబుల్ డిజిట్ ఓట్లు రావడానికి అది కూడా చూసే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ప్రజలు ఆల్టర్నేటివ్ వ్యవస్థని బలంగా తీసుకెళ్తేనే, బలంగా తీసుకెళ్తేనే నమ్ముతారు. ఇంకా ఆయనకి లాంగ్ ఇన్నింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు ఆయన 2009లో వచ్చినా మధ్యలో మానేశారు. 2014 పెట్టిన మళ్ళీ 3-4 సంవత్సరాలు మొన్న వచ్చారు. కంటిన్యూస్ పాలిటిక్స్ చేయాలి, ప్రజలు ఉండాలి. లాంగ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి లెటర్స్ వెయిట్ అండ్ సీ బేస్డ్ ఆన్ డిఫెన్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద అసెంబ్లీకి వెళ్తారని అనుకుంటున్నాను. 2 స్థానాలు పెంచాను. వెళ్ళినప్పుడు పీపుల్ విల్ వాచ్ హిస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే సినిమా నాయకుడు అందరూ అయిపోతారు, రొనాల్డ్ రేగన్ అయిపోయారు, ఎంజీఆర్ అయిపోతారని కాదండి. ఎంజీఆర్ లాంగ్ హిస్టరీ ఉంది. ఆయనకి పిల్లలు కూడా ఎరనకుండా అసలు ఏదైనా ఆయన ఎక్కడన్నా అగ్ని ప్రమాదం సంబంధించగానే హీరో కానీ వెళ్ళిపోయాడు. మొత్తం అందరికీ పాపం ఆయన సొంత డబ్బులతో ఇచ్చేవాడు. ప్రజల్లో ఉండిపోయాడు ఆయన. అసలు సినిమాలు గొప్ప ఉదాత్తమైన సినిమా చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఎన్ఆర్ గారు తేడా ఏంటంటే, ఏఎన్ఆర్ గారు ఒక టైప్ మూవీస్ చేశారు, శోభన్ గారు ఒక టైప్ లేడీస్ ఓరియంట్ మూవీ చేశారు. ఎన్టీ రామారావు గారు ప్రజానాయకుడి కింద మూవీ చేశారు, ఎక్కువ మూవీస్. ఆ ఇంపాక్ట్ మనిషి మీద పడుతుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అది చేయకపోయినా ఒక సమాజంలో మార్పు తీసుకురావాలని ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. బట్ రైట్ డైరెక్షన్ వెళ్ళాలి. మళ్ళీ ఆయన సలహాదారులు ఎంత ఏం చేస్తున్నా తెలియదు, కానీ అందరినీ తప్పట్లేదు. రైట్ డైరెక్షన్ వెళ్ళాల్సిన అవసరం. సలహాదారు అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఒక మాట, బాబు గారు సలహాదారు అంటే మీకు పడదా? కొంతమంది సలహాదారులు రాష్ట్రానికి దాపురించారు, రాష్ట్రానికి అన్యాయం. చంద్రబాబు గారు పోతే సరే ఆయన వ్యక్తిత్వం పార్టీ దాంట్లో, కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఇలాంటి సలహాదారు వల్ల. భూమి మీద తిప్పకుండా గాల్లో తిప్పి విమానాలు తిప్పిన ఒకళ్ళు. అలాగేనేమో చాలా బాధగా ఉంది. ఇప్పుడు అగ్రిగోల్డ్ లాంటి అనేక విషయాల్లో ఏంటంటే ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పినప్పుడు ఇంకొంత పాజిటివ్గా వెళ్ళి ఉంటే, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళని కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా పెట్టుకుని ఉంటే, యువకులు ఉన్నారండి. ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్ కూడా అవసరం లేదు. అసలు అగ్రిగోల్డ్ సమస్య గురించి ఏం చెప్తారు సార్? అంటే 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు కదా, అసలు ఏం జరిగింది సార్? అగ్రిగోల్డ్ అనేది ఒక రామారావు గారు వీళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులకి ఏర్పరిచారండి. చాలా కాలం డల్గా ఉంది. తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు ఇవ్వటం చాలామంది కూడా 2004-5 నుంచి కూడా మైగ్రేట్ అయ్యారు. దీంట్లో అగ్రిగోల్డ్ డిపాజిట్ వేసుకుని ఒక స్టేజ్కి వస్తే దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ 2012 నాటికి చేరుకున్నాయి. ఎక్కువ వడ్డీ ఆస్తి పెంచడం. దాంతో 2012 ఎండింగ్ నుంచి చెక్కులు మోసడం మొదలుపెట్టింది. వీళ్ళకి ఏంటంటే తెలియదు కదండి, వీళ్ళేదో పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు పాత వాళ్ళు వచ్చి వీళ్ళ పక్కన ఉంచుంటాం, ఇది గొప్ప కంపెనీ అనుకుంటాం. దాంతో చెక్కులు బౌన్స్ అంటే మొదలుపెట్టిన తర్వాత 2013-14 కల్లా స్టేజ్కి వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా వాళ్ళ దగ్గరికి కొంతమంది దిక్కుమాల అడ్వైజర్లు లేదా మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు సార్, బ్రహ్మాండంగా వాళ్ళకు ఉందని చెప్పటం, వీళ్ళేమో మాట్లాడటం, దాంతో వాళ్ళకి అవకాశం లభించింది. కేసు పెట్టినా సరే వాళ్ళు కొన్నాళ్ళు ముఖ్యమైన వాళ్ళు దాదాపు 2-3 సంవత్సరాలు తప్పించి తిరిగారు. దాంట్లో కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు బినామీ ఆస్తులు అమ్ముకున్నారని అనేకమైన ఆరోపణలు. ఆఖరికి వాళ్ళ పాపం 10,000, 20,000, 30,000, 40,000, 50,000 లక్ష వేసుకునే వాళ్ళందరూ రాక, అలాగే వీళ్ళందరూ ఏజెంట్ల మీద పడి, ఏజెంట్లు కట్టించిన వాళ్ళ మీద పడి, ఇళ్ల మీద పడి, నువ్వు కట్టించావు కదా, ఎంత నరకయాతన అనుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, గుండెపోటు సరిపోయిన వాళ్ళు చాలా దారుణం జరిగింది. వాళ్ళ బాధితుల సంఘం తరపున పోరాటం మొదలుపెట్టి సంఘం ఏర్పరచుకున్నారు. నేను సంఘాన్ని లేకపోయినా సరే కొన్ని ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడటం జరిగింది. అనేక మంది, మేము కానీ అనేక మంది కానీ. ఇవాళ ఏం జరిగిందంటే ఒక 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కోర్టుల ద్వారా డిపాజిట్లు దారులకు ఇవ్వండి, ఎగనెస్ట్ లోన్స్ అని, ఎగనెస్ట్ ప్రాపర్టీస్ అని, అది కూడా సరిగ్గా చేయలేకపోయారండి. నాకు ఎంత బాధగా ఉంటుందంటే, అంటే కొంతమంది అడుగుతున్నారు వాళ్ళెవరో డబ్బులు వేసేస్తే ఎక్కువ ఆశపడి ప్రభుత్వం ఇవ్వట్లేదు, ప్రభుత్వ నిధులు కాదు, వాళ్ళకున్న ఆస్తులు తనఖా పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలని కోరుకున్నాము. అంతలోకి ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ కొంతమంది రంగప్రవేశం చేశారు. హాయిలాండ్ ఉంది 3,500 కోట్ల విలువ, కొట్టేస్తున్నాడు, ఆడు కొట్టేస్తున్నాడు, ఈడు కొట్టేస్తున్నాడని. మొన్న ఆక్షన్, వాళ్ళ హైకోర్టు పర్యవేక్షణ ఆక్షన్ జరుగుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాల్యుయేషన్ 455 కోట్లు ఇస్తుంది. 2,900 కొనుక్కోండి అంటే రాడు, 2,500 కోట్లు మాట రాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకొకళ్ళు మొదలుపెట్టారు. ఇదే జోవియల్స్ వీళ్ళందరూ ఉంటారు ఉత్తరప్రదేశ్ నుంచి. మరి మీరు ఆ మోడీ గారితో చెప్పండి, బాబు మోడీ గారు చెప్పి 2,000 కోట్లు 500 కోట్లు మీరు తీసుకుని అంటే రారు, 2,000 కోట్లు తీసి రారు. మడ్డేసి ఆంధ్రప్రదేశ్ మీద సర్వనాశనం చేయండి. వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రజలు. వీళ్ళు అనగమాలు ఎవరున్నారు ఖచ్చితంగా వెలిగి తీయాలండి. ఈ గవర్నమెంట్ అన్నా వచ్చే గవర్నమెంట్ అన్నా ఆ ప్రజల కోసం మళ్ళీ ఏదో మద్దతు ఇచ్చారని అనుకోకుండా వాళ్ళ ప్రజల కోసం అంత చనిపోయిన యొక్క ఆ ప్రజల యొక్క బాధ చూసి ఇవాళ రాష్ట్రం 5 లక్షలు ఎక్స్ట్రేషన్ ఇచ్చింది, చనిపోయిన వాళ్ళకి ఇచ్చింది. అంటే వాళ్ళ వాదన ఏంటంటే దేశంలో 8 రాష్ట్రాలు ఉన్నారు, సిబిఐ ఎందుకు టేకప్ చేయలేదు, ఇవ్వాల్సింది కదా. ఒక రాష్ట్రంలో మాత్రం సిబిఐ గుర్రం వేసుకుని వచ్చేస్తున్నారు, పంచకళ్యాణ్ వేసుకుని.
8 రాష్ట్రాల్లో సమస్య, 32 లక్షల మంది అంటే దాదాపు 1 కోటి మంది జనాభా ఎఫెక్ట్ అయిన సమస్య ఇది. అంటే ఎందుకని రాలేదు కేంద్ర ప్రభుత్వం? పైగా పక్క రాష్ట్రాలు ఏంది వీళ్ళు అంటారు, ఏ రాష్ట్రం ఇవ్వలేదు కదండి రూపాయి, మేము ఇస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం. లేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 250 1100 కోట్లు ఇస్తే దాదాపు 20,000 50,000 లోపాలనే వెళ్ళిపోతుందని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ 10,000 రూపాయల లోపాలకి వెళ్ళిపోవాలంటే 8 లక్షల మంది వెళ్ళిపోతారండి. అంటే డిపాజిట్లు వేసిన వాళ్ళు 10,000 లోపాలకి ఇచ్చేస్తే దాదాపు 350 కోట్లు 60 కోట్లు ఇస్తే దాదాపు వెళ్ళిపోతారు. అది కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది. అంటే బ్యూరోక్రసీ చాలా చంపేస్తుందండి ప్రజలు కూడా అర్థం. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నాం, ప్రజలు కూడా మనకేంటి సంబంధం అనుకోకూడదు. సమాజంలో భాగం, 1 కోటి మంది జనాభా సమాజంలో భాగం. ఎందుకని ఈ పార్టీలు కూడా లేటుగా స్పందించాయి చాలా పార్టీలు. ఇప్పుడు విషయం చిమ్మే పార్టీలు, ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయం చిమ్ముతూ ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా లేటుగా స్పందించాయి. అది ప్రజల సమస్య. మన తోటివాడు ఇబ్బంది పడుతున్నాడు, సరే పొరపాటు చేశాడు, వదిలేస్తామండి. చాలా బాధగా ఉంది సార్. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు పోటీ చేసిన పార్టీ అంటే రెండు ప్రధాన పార్టీలు అయితే చెప్పుకుంటున్నాయి, మాకు 130 సీట్లు అంటే మాకు 130 సీట్లు అని. సో దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? అది సెఫాలజిస్టులు చెప్పాలి, వచ్చిన తర్వాత బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మే 23 తారీఖు చెప్పాలి. బట్ ఒకటి రండి, బై అండ్ లార్జ్ ఈ పథకాల ముందు వరకు గాలి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి కనపడింది. మేము తిరుగుతా ఉన్నాం రాష్ట్రం అంతా, ఇచ్చాపురం పలాస నుంచి అనంతపురం వరకు 2-3 సార్లు తిరుగుతా ఉన్నాం. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం, మంచి వాళ్ళకి ఓటేయండి అని చెప్పే కార్యక్రమంలో మా మీద వీళ్ళు కూడా, ఎందుకంటే ఒక మంచి వాళ్ళకి ఓటేయండి, నిజాయితీ పని మీరు చూపించండి, అది స్లైడ్ అయ్యింది అని మేము వేస్తే మీ మీద కూడా దాడులు జరిగాయి. మీ ప్రచారం లారీల మీద ఒక పక్షం నాయకుడు ఆపేశారు. సరే మిగతా చోట ఒక పక్షం, రెండో పక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆపేస్తారు. నీతి నిజాయితీ పనులు ఎన్నుకోండి. ఏ పార్టీ ఇండిపెండెంట్ అని మేమంటే గుమ్మడికాయల దొంగ ఎవరా భుజాన్ని తడుకున్నట్టు వీళ్ళు ఆపేయటం ఏంటి అసలు? అంటే వీళ్ళని అన్నాను నేను, అంటే వాళ్ళే కదా అవినీతి పనులు అనేది. ఇండిపెండెంట్ ఎన్నుకోండి, పోనీ లెస్ విల్ ఎన్నుకోండి. లారీలు ఆపేసింది ఏ పార్టీ? లారీలు ఆపేసిన వాళ్ళు అందరూ ఉంటారండి, అధికార ప్రతిపక్షాలు కూడా ఉంటారు. అందువల్ల నేను డోంట్ వాంట్ గో ఇన్ డీటెయిల్స్ అన్నట్టు, అంటే పార్టీలు అభ్యర్థులు ఉంటారేమో, అందువల్ల ఏదేమైనా సరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, సరే దట్ ఈస్ ఎ ఇష్యూ. కానీ ఈ విషయంలో మాత్రం ఒకవేళ ఈ పథకాలు మహిళలు తరలొచ్చారు కాన ఒక 60-65% అబవ్ మహిళలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి కనుక వేసి ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చే అధికారం కనపడుతుంది. అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కొంతమంది విజ్ఞులు చెప్తా ఉన్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ వాంట్ టు దానికి దానికి నేను ఆథెంటిసిటీ ఇవ్వనండి. కానీ వాళ్ళ సిచ్యుయేషన్ అనేది చాలా అంటే డెప్త్ ఉన్న పర్సనాలిటీ ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళు చెప్పిన సమాధానం ఇది. ఇన్ జనరల్ వాళ్ళకు ఉంది. కానీ మహిళలు ఓవర్వెల్మింగ్గా ఏదో 55% కాదండి, 60-65% పైన కనుక ఓట్లు కనుక వేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అని అంటారు. హంగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? హంగ్ అంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళకి 85 వాళ్ళకి 85 వచ్చి ఒక 5 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తే అప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూడాలండి. సార్, ప్రత్యేక హోదా గురించి మీ కామెంట్ ఏంటి? వస్తుందంటారా రాదా? మేము పోరాడేది విభజన హామీలన్నింటి కోసం. దాంట్లో ముఖ్యమైనది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా. డెఫినెట్గా మేము కనుక వస్తే ఇస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అన్నారు. మేము వాళ్ళతో డెఫినెట్గా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ అధికార ప్రతినిధి మేము కనుక చంద్రబాబు వెళ్ళిపోతే మేము ఇస్తామని ఆయన అంటున్నారు. వాళ్ళు ఇచ్చే వాళ్ళకే సరే దేవుడు దేవాళ్ళు అనేది ఎలా ఉందని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రజల్లో ఖచ్చితంగా ఉంది హోదా విభజన హామీలు కానీ అమలు కావాలి. హోదా ఒకటే కాదు, విభజన హామీలు అమలు కావాలి. మా పోరాటం కొనసాగుతుంది. దాంతోపాటు మిగతా సమస్య మీద పోరాటం కొనసాగుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు ఇటు చదువుకుంటారు. ఏదైతే మేనమాలు అందరూ ఉద్యమానికి వచ్చారు, మేము మొట్టమొదటి మేము మొదలుపెట్టిన సంవత్సరాల తర్వాత వచ్చారండి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ను ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత సిపిఐ వచ్చి మేమన్నా కలిసి చేసాం. తర్వాత మిగతా పార్టీలు తర్వాత వచ్చారు. ఏదో లేఖలు ఇచ్చి కూర్చున్నారు తప్పితే ఉద్యమాలకు రాలేదు. మళ్ళీ వస్తారు. మనం వల్ల రాష్ట్రానికి, మన పోరాటం వల్ల రాష్ట్రానికి న్యాయం జరిగింది. ఆ 15% 20% వచ్చినాయి, ఎలక్ట్ వచ్చింది. దేశం అంతటికి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అయితే కాడిపాటేస్తే ఎవరు మాట్లాడేవారండి ఆ రోజు? మీద పడి అసలు కసితో పోరాడుతున్న వాళ్ళు త్యాగంతో ఆమరణ దీక్షలు చేయడం వల్ల మేము ఫస్ట్ సంవత్సరం 8 సంవత్సరాల డెఫినెట్గా ఉపయోగం జరిగింది. రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. ఆశ ఇప్పుడు వదలకూడదు. ఏదో అయిపోయిన ముచ్చట కాదు. తెలంగాణ ఉద్యమం కూడా అలా వదిలేసి ఉంటే వచ్చేది కాదు. మన స్వాతంత్రం కూడా వచ్చేది కాదు. స్వాతంత్ర ఉద్యమంతో పోల్చకపోయినా డెఫినెట్గా గొప్ప ఉద్యమం ఫలితాలు డెఫినెట్గా ప్రజలకు కొంత లభిస్తున్నాయి. మిగతా కూడా రావాలంటే విభజన హామీలు అన్నింటి కోసం అమలు చేయాలి.
నిన్న కూడా 12 తారీఖు మీటింగ్ జరిగింది కాబట్టి లెట్ us ఫైట్ టుగెదర్ అండ్ మా డెఫినెట్లీ విల్ విన్. కాన్ఫిడెన్స్ మనలో ఉండాలండి మనిషిలో. ఆ పోరాడే తత్వం ఆంధ్ర వాళ్ళలో ఉంది. పోరాడకుండా ఆంధ్ర వాళ్ళకి ఏం రాలేదు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో వచ్చినా, విశాఖ ఉక్కుతో వచ్చినా, విశాఖ ఉక్కుతో ఎక్కడ పోరాడారు? బ్రహ్మాండంగా పోరాడారు. వరంగల్ ప్రజలు కూడా ఒకే తెలుగు తల్లి బిడ్డలు రక్తం పంచుకుని పుట్టారు. వరంగల్ ప్రజలు కూడా పోరాడారు. విశాఖ ఉక్కు అంటే వరంగల్కి సంబంధం ఏంటనుకున్నారు? కడప ఉక్కు కోసం మేము విశాఖపట్నంలో మేము దీక్షలు పెట్టాం. ఢిల్లీలో కూడా అందరూ కడప ఉక్కు కావాలని కోరాం. అలాగే చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రైల్వే జోన్ ఇచ్చారు. బత్తాయిగా ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి లోపలే లేకుండా ఇచ్చినట్టు ఇచ్చారు. కొంతవరకు బెటర్, నేను నమ్మనట్టు తప్పనట్లేదు. బట్ లెట్ us ఫైట్ టుగెదర్. మనం కలిసి పోరాడితే నిలబడతాం. ఇప్పుడులాగా కేంద్రంలో ఒకళ్ళు రాష్ట్రంలో ఒకళ్ళు కూర్చుని దీన్ని తొక్కేద్దామని చూస్తుంటే మాత్రం విడిపోతాం, పడిపోతాం, భవిష్యత్తు దెబ్బతింటుంది. ఓకే సార్, మొత్తానికి ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. మే 23 రిజల్ట్స్ రాబోతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గెలవకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు హైపోథెటికల్ క్వశ్చన్, కానీ గెలవకపోతే ఒకవేళ ఆయన పని ఆయన చేస్తుంది. ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఆయన చూశారండి. 2004 నుంచి అయితే దాదాపుగా రాజశేఖర్ గారిని టవరింగ్ పర్సనాలిటీని అండ్ మన కేసీఆర్ గారిని వైబ్రేటింగ్ స్టార్ని రాజకీయాలు చెప్తున్నానండి. సరే, ఆయన మా ఆంధ్ర వాళ్ళు తిట్టిన బాధ మాకు ఈత ఉంటుంది, అది పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మిగతా మేమెప్పుడు మర్చిపోండి. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని, ఆ కుటుంబంలో సమస్యను ఎదుర్కొని, చంద్రబాబు గారు కాకపోతే ఈ పార్టీ కాడి పడేసి ఎప్పుడూ పారిపోయాడు. ఇంకో మనిషి అయితే నాకు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదండి. ఇప్పుడు ఆయన నిలబెట్టాడు అంతవరకు. బట్ ఆయన కొత్త కాదు, ఈయన సీజన్ పొలిటీషియన్, అందువల్ల ఈ విల్ ఫైట్ అండి. అందుకని ఆయన వస్తారు రారు నేను చెప్పలేను, కానీ వస్తే సరే, ఆయన ఒకవేళ రాకపోతే ఆయన ఫైటింగ్ కొనసాగుతూ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ బట్ అటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే, ఇక్కడ ఉంది కేసీఆర్ గారు, అక్కడ ఉంది మోడీ గారు. చాలా ఆయన వీరోచిత పోరాటం చేయాలి అనుకుంటున్నాను దాంట్లో. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ ఏమై? ఒకవేళ ఆయన కనుక అధికారంలోకి వస్తానని నేను ఇప్పుడు కొన్ని సూచనలు వారు చూపిస్తూ ఉన్నారు. వస్తే ఆయన ఫస్ట్ ఆయన మీద పడిన ముద్రను చెరిపేస్తానని ప్రయత్నించుకుంటారు. ఒకవేళ రాకపోతే కనుక ఆయనకి ఇప్పుడు ఆయన ప్రజల్లో సింపతి ఉంటుంది. ఇంత జరిగింది, ఇక ఆయన మీద ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నంత ఇది ఆయన మీద ఉండదండి. ఇప్పుడు యుద్ధం మిగతా వాళ్ళందరూ ప్రకటించేది ఉండదు. అందుకని ఆయన పని ఆయన చేసుకుంటారు. బట్ ఆయన ఓడిపోయినప్పుడు, నాన్నగారు చనిపోయినప్పుడు ఒక ప్రయత్నం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గులాం ఆజాద్ గారు ఏం చెప్పారంటే, మా పార్టీలో ఉంటే అతను శుభ్రంగా ఉండేవాడని చెప్పారు. అయినా అక్కడ కూర్చుని జైల్లో పెట్టిన వెరవక అనేక బాధలు పడినాయి. ఆయన కూడా నిలబడ్డాడు. ఈజ్ ఆల్సో ఫైటర్ అండి. ఎందో చేసి ఇవాళ ఏదో మన ఉత్తర భారత జనతా పార్టీతో ఏదో అది చిన్న డెఫినెట్గా ఇబ్బంది ఉంది. ఆయన నిలదీయట్లేదని బాధ ఉంది. కానీ మాకు డెఫినెట్గా ఎవరిని ఆయన తక్కువ అంచనా చేయడానికి లేదు. ఆయన కూడా కంటిన్యూ అవుతారు, వెళ్ళిపోతారు, మూసారు. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకన్నా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆయన కూడా అందరూ తెలుగు వాళ్ళకి పోరాడే సత్తా ఉంది డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ ఆయన ఐఎమ్ హియర్ టు స్టే ఫర్ నెక్స్ట్ 20 years ఇచ్చారు కదండి. అందువల్ల ప్రాబబ్లీ ఆయన కంటిన్యూ అవుతారనుకున్నాను. మధ్యలో సినిమాలు చేయమని కోరతారు. మధ్యలో సినిమా చేస్తే బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ప్రజలకి అది రిక్వైర్డ్ కూడా. ఆయన కావాలని కోరుకునేవాళ్ళు నాకు సినిమా నటుగానే ఆయన అభినయించేది తప్పితే ఆయన సోషల్ సర్వీస్ చూసేసి అభినయించిన వాళ్ళు చాలా తక్కువ అండి. ఆయన కమిట్మెంట్ ఉంది ఇంటర్నల్గా, ఆయనకి అంతర్లీనంగా ఆయనకి కమిట్మెంట్ ఉంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆయన మొదట ఏదో డెఫినెట్గా ఉదాహరణ 2-3 సమస్యల మీద మాట్లాడారు, అడిగలు కూర్చున్నారు, కొంత టీమ్స్ పంపించారు. బట్ ఆ సినిమా నటుడిగా ఆయనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి మధ్యలో సినిమా చేస్తే లాసం లేదండి. ఎన్టీ రామారావు గారు చేశారు, ముఖ్యమంత్రి నుండి మహర్షి విశ్వామిత్ర చేశారు, తప్పే లేదు. అది నాంగింది దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.